హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటి అందం, ఆఫీసు సౌకర్యం, మన లైఫ్ స్టైల్ కంఫర్ట్ వీటన్నిటిని ప్రతిబింబించే ఒకే ఒక అంశం ఫర్నిచర్. ఎస్, క్వాలిటీ, కంఫర్ట్, ప్రత్యేకమైనటువంటి లేటెస్ట్ డిజైన్లతో ముందుకు దూసుకుపోతున్నటువంటి సంస్థ ఆ ఫర్నిచర్ కంపెనీ మరేదో కాదు, అవాన్స్ సీటింగ్. ఎస్, మనం నాచారంలో ఉన్నటువంటి అవాన్స్ సీటింగ్కి వచ్చేసాము. సో అవాన్స్ సీటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి? లేటెస్ట్ డిజైన్స్తో పాటుగా లేటెస్ట్ మెషిన్స్, నిపుణులైనటువంటి టెక్నీషియన్స్ వీళ్ళందరితో కూడా కలిసి ఏ రకంగా వీళ్ళు ఈ ఫర్నిచర్ని తయారు చేస్తున్నారు, సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలియజేసేందుకే మనతో పాటు కూడా ఉన్నారు అవాన్స్ సీటింగ్ CEO లవన్ కుమార్ గారు. సో సార్తో మాట్లాడేసి, సో ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ మెషిన్స్ ఏంటి, ఎలా ఫర్నిచర్ని తయారు చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి మెటీరియల్ని యూస్ చేస్తున్నారు, మన ఆఫీస్కి అలాగే మన ఇంటికి కావాల్సినటువంటి కస్టమైజ్డ్ డిజైన్స్ని కూడా మనకి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అవాన్స్ సీటింగ్ CEO లవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. ఈ అవాన్స్ సీటింగ్ అనేది స్టార్ట్ చేయాలనే థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? ఎలా వచ్చింది ఆ థాట్? సో బేసికలీ నేను సివిల్ ఇంజనీర్. 2019 వరకే ఐ డిడ్ మై ఇంటీరియర్స్ చేస్తూ ఉండేవాడిని. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ మోడ్యులర్ యూనిట్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఫ్రెండ్స్ అందరం కూర్చొని నార్మల్గా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఎక్కడ చూసిన రెగ్యులర్ ఫ్యాక్టరీస్ కాకుండా చిన్న వేర్ హౌసెస్ లాగా చిన్న ఇద్దరు ముగ్గురు పెట్టుకొని అలా చేయడం ఉంది. పీపుల్ నాట్ యూజింగ్ ఎనీ టెక్నాలజీ, మాన్యువల్ గా చేయడము, ఆ ప్రిసిషన్ అనేది లేదనమాట. సో వై డోంట్ వి డూ ఇట్ అని చెప్పేసి వి స్టార్టెడ్ ఇన్ 2019. సో స్టార్ట్ చేసిన తర్వాత 1 year వరకు వి స్ట్రగుల్డ్ ఎ లాట్. తర్వాత ఐ స్టార్టెడ్ రోమింగ్ ఎంటైర్ ఆల్మోస్ట్ ఇటలీ, చైనా అన్ని వెళ్ళేసి అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 3 years కమ్ టు వన్ సెగ్మెంట్, ఒక లెవెల్ రావడానికి. దాని తర్వాత స్టిల్ ఇన్ వర్జ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. బట్ ఇప్పటికేంటంటే కపుల్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ 5 డిపార్ట్మెంట్స్ లో ఒక 2 డిపార్ట్మెంట్స్ వీఆర్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ థింగ్స్. సో మిగతా ఫర్నిచర్ వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు మీకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ఒక్కటే, ఈ మిషన్, ఈ టెక్నాలజీ ఇదంతా అంటే మిషన్ టెక్నాలజీస్ కంటే మిషన్ ఎనీబడి కెన్ బై, డబ్బులు అంటే ఎవరైనా బై చేయొచ్చు. మిషన్స్ కంటే మేజర్గా అందరూ మిస్ చేసేది ఏంటంటే డిజైన్. సో ప్రతి ఒక్కరి దగ్గరికి కావాల్సింది దానికి బ్యాక్ ఎండ్ లో ఏదైతే ఇంజనీరింగ్ సపోర్ట్ కావాలో అక్కడ మిస్ చేస్తారు. సో వీ స్టార్టెడ్ మా మేజర్ యూఎస్పీ వచ్చేసి డిజైనింగ్ టీమ్. సో వీ క్రియేటెడ్ అవర్ ఓన్ ఇన్బిల్ట్. ఇప్పుడు మీకు ఇల్లు కట్టేటప్పుడు సివిల్ ఇంజనీర్ ఎలా కావాలో, స్టీల్ ఎంత కావాలి, సిమెంట్ ఎంత మోతాదులో ఉండాలి అని చెప్పేది ఎలాగ ఉంటుందో అలాగే వీ హ్యావ్ స్ట్రక్చరల్ డిజైన్స్ హూ మేక్ కంప్లీట్ సోఫా ఫ్రేమ్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రెంత్ తీసుకుంటుంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటిది, ఎర్గానమిక్స్ ఎలా ఉండాలి. సో వీ డిజైన్ ఎవ్రీథింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ బిఫోర్ వీ టేకింగ్ ఇన్ టు ప్రొడక్షన్. సో ఈ రకంగా చూస్తే మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి మీకు ఒక ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ కనుక మీకు ఇచ్చేస్తే దానికి తగ్గట్టుగా మీరు ఫర్నిచర్ కూడా ఏది ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుందని ముందే ఏమైనా చేంజెస్ ఉంటే కూడా వాళ్ళకి చెప్పేసి. బేసికలీ వీ వాంటెడ్ టు గివ్ అ సొల్యూషన్ బేస్డ్ ఫర్నిచర్. అంటే మీరు షోరూమ్కి వెళ్ళి కలర్ చూసుకొని తీసుకునేలా కాకుండా మీ ఇంటికి మీ ఇంటీరియర్స్ తగ్గట్టు ఎలాంటి మోడల్ అయితే బాగుంటుంది, సో ఎలాంటి కంఫర్ట్స్ అయితే బాగుంటుంది, ఎలాంటి కలర్ ప్యాలెట్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంటీరియర్స్ తర్వాత 1 year తర్వాత తీసుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది చేసే మిస్కమ్యూనికేషన్ ఏంటంటే సోఫా బెడ్ అనేది ఆప్షనల్ గా పెట్టుకుంటారు. దట్ ఈస్ అ మేజర్ రిక్వైర్మెంట్. దాన్ని ఆప్షనల్ పెట్టుకుంటారు. వాట్ వీ డూ ఈస్ వీ డూ రివర్స్ ఇంజనీరింగ్. మీరు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు అనుకుంటే ఫస్ట్ అలికేట్ సమ్ బడ్జెట్ టు సోఫా బెడ్. దాని తర్వాత మీరు ప్యానలింగ్ చేయించుకుంటారా, గ్లాస్ వార్డ్రోబ్స్ చేయించుకుంటారా, దట్స్ యువర్ కాల్. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మిషన్స్ అండ్ మీరు ఎలాంటి డిజైన్స్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తుంటారు, మీ డిజైనింగ్ టీమ్ కొంచెం ఇదంతా కూడా మాకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సో దిస్ ఈజ్ అవర్ హార్ట్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్, డిజైన్ హబ్. సో వీ క్రియేటెడ్ దిస్ హబ్. సో ఒక సోఫా ఉందనుకోండి లైక్ దిస్. ఈ సోఫాని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక 2D లేఅవుట్ తో సరిపోదు. ఈ కర్వేచర్స్ ఎలా ఉండాలి, ఎంత ఫోమ్ వాడితే ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేస్తాం. So this is the layout. So we do this kind of cuttings.
సో ఇవన్నీ ఇక్కడ డిజైన్స్ లో Designing చేస్తారు, వి okay. డూ ఇట్. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా రన్ అవుతుంది అనేది. సో ఎలాంటి ప్యానెల్స్ ఉండాలి, ఎంత సైజ్లో కట్ అవ్వాలి, ఎలాంటి స్ట్రెంత్ ఉంటుంది, సో ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈజ్ ద అసెంబ్లింగ్, ఎలా అసెంబుల్ చేయాలి, మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా అసెంబుల్ చేయాలి. సో ఈచ్ ప్యానెల్ ఎలా కట్ అవుతుంది, ఎలా అసెంబుల్ అవుతుంది అనేది కంప్లీట్ వీ డూ ఇట్ ఆన్ బ్లాక్ అండ్ వైట్. సో అంటే ఒక్క సోఫా కోసం మీరు ఇన్ని డిజైన్స్ Yes. ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టించుకోవాలి. ఎవ్రీ yes. పార్ట్ every part. So it's kind of a modular style of furniture. When you buy any international furniture, they it in a modular style only. So మనకు ఓన్లీ ఈ ప్లై వాడేసుకొని ఇది మనం చేయొచ్చు. సో వన్స్ ఇది డిజైన్ అయిన తర్వాత దిస్ టీమ్ విల్ క్రియేట్ కంప్లీట్ లేఅవుట్స్ రెడీ అయిన తర్వాత దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టెంప్లెట్ మిషన్. ఓకే. మీరు ఫస్ట్ ఏదైనా ప్రీమియం మేము సాలిడ్గా చేస్తాము, వి ఓల్డ్ క్లాస్ ఫర్నిచర్ చేస్తాము అని ఎవరన్నారంటే ఫస్ట్ యూనిట్ ఆస్ దే హ్యావ్ అ ప్లాటర్ ఆర్ నాట్. ఇఫ్ దే హ్యావ్ ఎ ప్లాటర్ బ్లైండ్లీ యూ క్యాన్ బై అ ఫర్నిచర్ ఫ్రమ్ దెమ్. సో హై క్వాలిటీ అనేది వితౌట్ ప్లాటర్ రాదు. సో ప్లాటర్ లో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ డిజైన్స్ వస్తాయి. ఏవైతే డిజైన్స్ మనం సిస్టమ్ లో రెడీ చేసుకున్నామో సో ఈ పేపర్ లో ఫస్ట్ కట్ అయిపోతుంది లేఅవుట్. ఈ లేఅవుట్ తీసుకెళ్లి ఆన్ లెదర్ అండ్ ఫోమ్ మీద పెట్టేసి అకార్డింగ్లీ విల్ కట్ ఇట్. సో దానివల్ల మనకి వేస్టేజ్ తక్కువ అవుతుంది, ప్రిసిషన్ ఎక్కువ అవుతుంది. సో మీకు ఫస్ట్ సోఫా ఏదైతే క్వాలిటీలో వస్తుందో, ఫినిష్ లో వస్తుందో 100th సోఫా కూడా మీకు అదే వస్తుంది. వెన్ వీ డూ ఇట్ ఇన్ అ మాన్యువల్, ఫస్ట్ సోఫాకి, సెకండ్ సోఫాకి, 100th సోఫాకి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. దీంట్లో మనకు జీరో ఆల్రెడీ డిఫరెన్స్ కటింగ్స్ ఇది పేపర్స్ మన దగ్గర పేపర్లో ఉన్నాయి ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో వీ కెన్ హ్యావ్ కంప్లీట్ డిజిటలైజింగ్ ద డిపార్ట్మెంట్. ఫస్ట్ పేపర్ టెంప్లెట్స్ అయిన తర్వాత యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ మేము 2 డిపార్ట్మెంట్స్ ని కంప్లీట్ గా ఆటోమేట్ చేసుకున్నాము. ఫస్ట్ వీ కంప్లీటెడ్ ద కార్పెంటరీ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ మోర్ లైక్ ఇంటికి ఎట్లాగే కాలమ్స్ స్లాబ్ ఎలాగో కార్పెంటరీ అనేది అలాగా. ఐ షో యూ. ఇప్పుడు చాలా వరకు ఫర్నిచర్ షాప్స్ లో మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఇంపోర్టెడ్ అని చెప్పి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కదా. సో మన దగ్గర ఇలాంటి మెషిన్స్ లేక మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని 2 ways లో చూడొచ్చు. చాలా మంది అంటే అడాప్షన్ చేసుకోలేరు టెక్నాలజీని. సో జుగాడ్కా కామంటాం కదా, చేసాము అంటే చేసాము. ఇప్పుడు 30,000 సోఫాకి 1 lakh సోఫాకి డిఫరెన్స్ ఏంటి అంటే there is lot of technology goes in. So brand ఎందుకు వస్తుందంటే they adopted engineers, technicians, everything. ఇక్కడ ఏంటంటే వాళ్ళు జస్ట్ తీసుకొచ్చి అంటే we cannot compare only one thing. అంటే ఈ మెటీరియల్ అని యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద మెటీరియల్ ఆల్సో. సో ఇప్పుడు జనరల్గా ఏం అడుగుతారంటే మీరు ఏం ప్లైవుడ్ వాడతారు, ఏం ఫోమ్ వాడతారు, ఏం ఫ్యాబ్రిక్ వాడతారు. ఎందుకంటే దీస్ ఆర్ ద 3 things people know. ఈ 3 కాదు, చాలా మెటీరియల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ అ సోఫా. I'll just show you the things. యా లవన్ గారు ఏంటిది మిషన్? సో ఇది మనం ఇక్కడ కింద డిజైనింగ్ చేస్తాం కదండి. సో ఇది డిజిటలైజ్ అయిపోయింది అనమాట. సో ఆ మిషన్ లోకి ఇక్కడ ల్యాప్టాప్ నుంచి పెన్ డ్రైవ్ తీసుకొచ్చేసాం. దీంట్లో ఈ మిషన్ లో వీ నీడ్ టు జస్ట్ ప్లగ్ ఇన్ ద పెన్ డ్రైవ్. సో ప్లగ్ ఇన్ చేసుకుంటే వీ హ్యావ్ ద డ్రాయింగ్ ఇన్ ద పెన్ డ్రైవ్. సో వన్స్ వి స్విచ్ ఆన్ ద మిషన్, సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన టెంప్లెట్ అంతా దీని మీద కట్ అయిపోయింది. ఓకే, దీంట్లోనే ఉన్న ఈ పెన్ డ్రైవ్ జస్ట్ అటాచ్ చేస్తే చాలు. అటాచ్ చేస్తే మొత్తం అంతా కట్ అయిపోతుంది. ఆ పెన్ డ్రైవ్ లో మొత్తం కింద డిజైన్ టీమ్ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారు. ఇట్ విల్ జస్ట్ కమ్ అండ్ కట్ ద కంప్లీట్ టెంప్లెట్. మనకి ఎంత యాంగిల్ లో కట్ చేయాలి, ఎంత రేడియస్ లో కట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ డూ ఇట్ హియర్. సో ఇలా ఆల్రెడీ కట్ అయిపోయి ఉన్నాయి. సో దీస్ పీసెస్ ఆర్ రెడీ ఫర్ అసెంబ్లింగ్. సో వన్స్ ఇవన్నీ కట్ అయిపోయిన తర్వాత మనకి ఒక్కొక్క ముక్కకి వీ హ్యావ్ నేమింగ్స్ అన్నమాట, కోడింగ్స్ ఉంటాయి. సో ఈ డ్రాయింగ్ టెంప్లెట్ అంతా ఇన్స్టాలేషన్ టీమ్ దగ్గర ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద టెంప్లెట్ వీళ్ళన్నీ జస్ట్ అసెంబుల్ చేసుకుంటే ది సోఫా అసెంబ్లింగ్ విల్ బి డన్ ఇన్ లెస్ దెన్ 30 minutes కంప్లీట్ గా. మీకు ఫ్రేమింగ్ అంతా మీకు 30 minutes లో రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది, ఫాస్ట్ ప్రాసెస్ మెషిన్ వల్ల. ఓకే, సో ఆల్ వి నీడ్ టు హ్యావ్ లైక్ ప్రాపర్ డ్రాయింగ్స్. సో బ్లాక్ అండ్ వైట్ మనం ఎంత ప్రాపర్ గా ఉంటే అవుట్పుట్ అంతా బెటర్ గా వస్తుంది. అక్కడ కట్ అయిన ప్యాలెట్స్ అన్ని ఇట్ విల్ కమ్ టు అసెంబ్లింగ్ యూనిట్. ఓకే, దిస్ ఇస్ ద టెంప్లెట్. సో ఈ స్ట్రేట్ ఈ కర్వేచర్ ఉంది కదా, దిస్ కెనాట్ బి డన్ మాన్యువల్లీ ఎవ్రీ టైమ్. సో పర్ఫెక్ట్ గా అలానే రావాలని ఉండదు అక్కడ. అండ్ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే సోఫా మేకింగ్ అంటే ప్లైవుడ్ మేజర్ యూస్ అవుతుంది అనుకుంటారు. మీ కంప్లీట్ ఫ్రేమింగ్ లో అండ్ కంప్లీట్ సోఫాలో ప్లైవుడ్ అనేది ఓన్లీ 10 to 15% మాత్రమే. మేజర్ గా యూస్ చేసేది కంప్లీట్ పైన్వుడ్. అండ్ దిస్ పైన్వుడ్ ఇస్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ కంప్లీట్ జర్మన్ అండ్ ఆస్ట్రియా. సో కంప్లీట్ ఇంపోర్టెడ్ పైన్వుడ్. దిస్ ఇస్ లైక్ మీ ఇంటికి పిల్లర్స్ స్లాబ్ లాగా. దిస్ ఇస్ జస్ట్ లైక్ బ్రిక్ వర్క్. మీ స్ట్రక్చర్ స్టెబిలిటీ అంతా పైన్ వుడ్ మీదే ఉంటుంది. ఈ కర్వేచర్ వల్ల మీకు ఏమవుతుందంటే మీ ఎర్గోనమిక్స్ అంటే మీరు కూర్చున్నప్పుడు ఆ యాంగిల్ కానివ్వండి, మీరు టై సపోర్ట్ కానివ్వండి, బ్యాక్ సపోర్ట్ కానీ అవన్నీ మీకు ఈ కర్వేచర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కన్సిస్టెన్సీ విల్ కమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కంప్లీట్ డ్రాయింగ్ సెట్ సిఎన్సి ఉండడం వల్ల మనకి కన్సిస్టెంట్ గా మనము చేయగలుగుతాం. స్టేట్ ప్యానెల్స్ కట్ చేయడానికి వీ హ్యావ్ ప్యానెల్ సా అంటారు.
సో స్ట్రేట్ బెడ్స్ కోసము అవన్నీ చేయాలనుకుంటే వీల్ కట్ ఇట్ ఆన్ దిస్ మిషన్. సో మనకు ఇక్కడ దీన్ని మనం ఎంత అడ్జస్ట్ చేసుకుంటే ఇట్ విల్ మూవ్ ఆన్. సో మనకి ఎంత పెద్ద షీట్ కావాలి, ఎంత చిన్నది కావాలనేది ఇట్ విల్ కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు చూపించినటువంటి సోఫా డిజైన్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేయడానికి టోటల్ గా మీరు ఎంత టైం తీసుకుంటారు? సిఎన్సీలో మీకు ఒక 40 minutes పడుతుంది, అసెంబ్లింగ్ ఒక 30 minutes, దాని తర్వాత ఫోమింగ్ కి ఎక్కువ టైం పడుతుంది. క్లాడింగ్ ఇట్ విల్ టేక్ మీకు ఓవరాల్ గా కంప్లీట్ సేమ్ ప్యాటర్న్ అనుకోండి, విత్ ఇన్ ఎ డే లో ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఒక రోజులో మొత్తం ఒక సోఫా అంతా సెట్ అంతా రెడీ అయిపోతుంది. జనరల్ గా మనం కార్పెంటర్ చేయించినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 18 mm ప్లైవుడ్ పెట్టేసి మీకు డైరెక్ట్ వీనర్ వేస్తాడు. ఇక్కడ ఏంటంటే మీకు ప్లైవుడ్ తో పాటు వీ హ్యావ్ పైన్ వుడ్ ఇన్సైడ్. సో దీనివల్ల మీకు స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, పిల్లలు జంప్ చేసినా ఏం చేసినా ఇబ్బంది ఉండదు. కంప్లీట్ గా మీకు 3 inch థిక్నెస్ వస్తుంది. అంటే జనరల్లీ ఇప్పుడు బెడ్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ మంది టేక్ వుడ్ కావాలని అడుగుతారు, బికాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు టేక్ వుడ్ ఎక్కువ యూస్ చేయట్లేదు, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రెడిషనల్ స్టైల్. ఇప్పుడు మీరు కంటెంపరీ స్టైల్ లైక్ లెదర్ బేస్డ్, ఫోమ్ బేస్డ్ బెడ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఇటాలియన్ స్టైల్లో ఏదైతే బెడ్స్ కావాలనో దోస్ ఆల్ థింగ్స్ వీ కెన్ డూ. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, సో ఇఫ్ యూ సీ ఈ డిజైన్స్ కటింగ్స్ మీకు ఓన్లీ ప్లైవుడ్, 2 sides, సెంటర్ అండ్ బాటమ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పైన్ వుడ్. ఓకే. సో మీకు స్ట్రెంత్ డిఫాల్ట్ గా మీకు ఇక్కడే వచ్చేసింది. సో మీ పిల్లలు దీని మీద ఎక్కి జంప్ చేసినా ఏం చేసినా ఈవెన్ దే పంచ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే. అంటే చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ లోనే ఇప్పుడు రెడీమేడ్ గా అట్లాగా తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇందులో జస్ట్ లైక్ ఒక పౌడర్ లాంటిది ఏదో టర్మైట్. సో మీకు పైన్ వుడ్ లో మీకు ఎలాంటి టర్మైట్ ఇష్యూస్ ఉండదు. యూ కెన్ గూగుల్, డోంట్ ట్రస్ట్ మై వర్డ్స్ ఆల్సో. మీరు గూగుల్లో చేసుకున్నా మీకు తెలిసిపోతుంది పైన్ వుడ్ లో మీకు ఎలాంటి టర్మైట్ రాదు. అందుకని ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యూజ్ ఓన్లీ దిస్ పైన్ వుడ్. ఓకే. సో లవన్ గారు అక్కడ కటింగ్ అయిపోయింది, అసెంబ్లింగ్ అక్కడ అయిపోయింది. ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ కాల్డ్ వెబ్బింగ్ అండి. వెబ్బింగ్ అంటే ఫోమింగ్ కి అసెంబ్లింగ్ మధ్యలో ఉండేది వెబ్బింగ్. సో దిస్ క్రియేట్స్ ఏ మోర్ ఇంపాక్ట్ అనమాట. మీ సోఫా లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మీకు సాఫ్ట్ ఉండబోతుందా, హార్డ్ ఉండబోతుందా అంటే జనాలకి చాలా మంది పర్సెప్షన్ ఏమి ఇచ్చారంటే సీటింగ్ లో ప్లైవుడ్ వాడేస్తే లైఫ్ టైం ఉంటుంది అంటారు. యాక్చువల్ గా సీటింగ్ లో ఎప్పుడు ప్లైవుడ్ వాడకూడదు. ప్లైవుడ్ మీద మీరు ఎంత ఫోమ్ వేసినా మీకు లైఫ్ టైం ఎలాంటి కంఫర్ట్ రాదు. ఎందుకంటే ఫోమ్ అనేది మీరు ఎప్పుడైతే కూర్చుంటారో ఆ కంప్రెస్ అయినప్పుడు ఎయిర్ హ్యాస్ టు గో అవుట్. సో మీరు ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చూసినా యూ విల్ హ్యావ్ అ జిగ్జాగ్ స్ప్రింగ్స్ అండర్నీత్ ఇట్. అది వాడితేనే మీకు ఫోమ్ అనేది ప్రాపర్ లైఫ్ అనేది వస్తుంది, లేకపోతే యూ విల్ సిట్ ఆన్ ఏ రాక్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఇది పెడితే మాకు సీట్ బెండ్ అయిపోతుందేమో, మాకు మా వెయిట్ బేర్ చేస్తుందేమో. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ లైక్ 95 kgs, ఎంటైర్ వెన్ ఐ సిట్ 95 kgs దాని మీద పడదు, హాఫ్ ఆఫ్ వెయిట్ దాని మీద పడుతుంది. ఇఫ్ ఐ స్టాండ్ ఆన్ దిస్, సో ఈవెన్ జంపింగ్ యాక్షన్ నేను నార్మల్ నెట్ లా అని అనుకున్నాను నేను. సో ఇది ఒకటి మీకు పైన ఉన్నది కదా, దిస్ ఇస్ కాల్డ్ హనీకోన్ నెట్ అంటారు. సో మీ ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా కానీ యూ కెనాట్ సీ దిస్ హనీకోన్ నెట్. సో వి ఎక్స్క్లూజివ్లీ ఇంపోర్టింగ్ దిస్ హనీకోన్ నెట్. చాలా మంది ఏం చేస్తారంటే ఈవెన్ జిగ్జాగ్ స్ప్రింగ్ వాడినా కానీ బ్లాక్ కలర్ క్లాత్ వేసేస్తారు, దీనిపైన ఫ్యాబ్రిక్ వేసేసి ఫోమ్ అంతిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే సో వీ హ్యావ్ యూస్డ్ జిగ్జాగ్ స్ప్రింగ్ హియర్. ఓకే, స్ప్రింగ్స్ ఉన్నాయి. ఆ స్ప్రింగ్ మూవ్మెంట్ అవ్వకుండా వీ హ్యావ్ ఎలాస్టిక్ అండ్ వీ హ్యావ్ జిఐ పైప్. ఇది పేపర్ కాదు, ఇది మీరు ముట్టుకోండి. వీ హ్యావ్ స్ట్రింగ్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. నేను యాక్చువల్లీ మీరు అలా జంప్ చేస్తుండేటప్పుడు సో ఈ ఓన్లీ ఇది ఒకటే ఎట్లా అసలు బేర్ చేసిందని అనుకుంటున్నాను. కింద స్ప్రింగ్స్ అండ్ ఈ స్ట్రింగ్స్ లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ గేజెస్. సో మీకు ప్రీమియం వెళ్ళాలంటే ఒక గేజ్ ఉంటుంది, తక్కువ కాస్ట్ కావాలంటే ఒక గేజ్ ఉంటుంది. వీఆర్ యూజింగ్ మీకు బ్యాక్ సపోర్ట్ లోకి కూడా స్ప్రింగ్స్ వాడతారు, దానికి సపరేట్ గేజ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ as 0.45 గేజ్ థిక్నెస్ వాడతాం మనం, విచ్ ఇస్ వెరీ ప్రీమియం. సో దీని వల్ల ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే. సో మీకు సీటింగ్ మళ్ళీ దీని కింద ఇదంతా కవర్ చేస్తారు మళ్ళీ. దీని అంతా మళ్ళీ కవర్ చేస్తారు. సో వన్స్ ఈ స్ట్రక్చర్ అనేది స్టేబుల్ అయింది అనుకోండి, లైఫ్ ఆఫ్ సోఫా ఇస్ రిటైన్ ఆన్ టిల్ హియర్. తర్వాత మీరు ఎలాంటి ఫోమ్ వాడినా కానీ మీకు ఎలా ఇబ్బంది ఉండదు. ఓకే. ఇక్కడ యూస్ చేసే ఫోమ్ కూడా ఎలా ఉంటుంది మరి? సో మనం వాడే ఫోమ్ వచ్చేసి కంప్లీట్లీ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. సో మనం వాడేది మనం కస్టమైజ్ చేయించుకుంటున్నాము మన ఓన్ గా. జస్ట్ టియర్ ఇట్. సో జనరల్ గా మీకు తమ్ముడు ఏంటంటే ఫోమ్ ఎలా ఉంది అంటే టియర్ స్ట్రెంత్ మీకు తెలిసిపోతుంది. సో దీంట్లో వచ్చేసి మనం వాడేది బ్లూ కలర్ ఫోమ్, ఇది వాడతాము. సో మేజర్ డిఫరెన్స్ ఫోమ్స్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే డెన్సిటీస్ ఒకటే మ్యాటర్ అనుకుంటారు.
సో ప్రతి డెన్సిటీలో వీ హ్యావ్ ఎ సాఫ్ట్ అండ్ హార్డ్. సో మనకు 33 డెన్సిటీ ఉంటుంది, 40 డెన్సిటీ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ దీంట్లో ఫిల్లర్ కంటెంట్ ఎంత ఉందని చూడాలి. ఫోమ్ లో మనకి జనరల్ గా ఉండేది ఫిల్లర్ ఉంటుంది. చాలా మంది మనకి ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్లర్స్. సో మన దగ్గర ఏంటంటే మనం మేజర్ గా యూజ్ చేస్తుంది ఫిల్లర్ బేస్డ్ ఫోమ్ వాడతాం. దానివల్ల మీకు హార్డ్ ఉంటుంది. మీరు ఎంత ఇంటర్నేషనల్ బ్రాండ్ లో కూర్చున్నప్పుడుకి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఆ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. సో వీ నీడ్ టు ఫిగర్ అవుట్ విచ్ ఇస్ జీరో ఫిల్లర్ ఫోమ్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ జీరో ఫిల్లర్ ఫోమ్. సో జీరో ఫిల్లర్ అంటే వెన్ యూ సిట్ ఆన్ అ ఫోమ్ మీకు ఎయిర్ అనేది కంప్లీట్ గా పాస్ త్రూ అవుతుంది. సో దీనివల్ల ఈజీగా 10-20 years. సో వీఆర్ గివింగ్ 5 years వారంటీ ఆన్ ద ఎంటైర్ ప్రొడక్ట్. సో బట్ మీకు లైఫ్ అయితే ఈజీగా 10 years బ్లైండ్ గా వాడుకోవచ్చు. మీకు సింక్ ఇన్ ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఏంటంటే మీకు ఆ కంటిన్యూస్ కూర్చోడం వల్ల సింక్ ఇన్ అయిపోతుంది ఫోమ్. సో మనకి ఏంటంటే ఎయిర్ ఎప్పుడైతే పాస్ త్రూ అవుతుందో ఇట్ విల్ రీగ్రైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఎప్పుడైతే ఎయిర్ అనేది పాస్ త్రూ అవ్వదో మీకు డౌన్ ది లైన్ విత్ ఇన్ 6 months to 1 year మీకు సింక్ ఇన్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ ఎయిర్ అనేది కంపల్సరీ పాస్ అవుట్ అవ్వాలి, పాస్ ఇన్ అవ్వాలి. సో దానివల్ల ఇది ఓపెన్ సెల్ ఫోమ్. సో ఇది మేజర్ అండ్ దిస్ ఇస్ యాంటీ టర్మైట్. ఈవెన్ టీ కాఫీ ఏదైనా పడినా కానీ దీంట్లో టర్మైట్ ఫామ్ అవ్వదు, బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు. సో యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎనీథింగ్. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ యాంటీ టాక్సిక్. సో మీకు కిడ్స్ తో ఉన్నా కానీ ఎలాంటి స్మెల్స్ కానీ కెమికల్ వేస్ట్ ఏం ఉండదు. కంప్లీట్లీ కిడ్స్ ఫ్రెండ్లీ. సో దీంట్లో ఏంటంటే మీ కెన్ కస్టమైజ్ ద థిక్నెసెస్. సో మీకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీకు ఎలాంటి థిక్నెస్ కావాలి బేస్డ్ ఆన్ యువర్ హైట్, డెప్త్, వెయిట్, ఎవ్రీథింగ్ వీ కెన్ కస్టమైజ్ యువర్ సోఫా. సో ఇప్పుడు కస్టమర్ కి ఎలా కావాలని అంటే డిజైన్ అలానే సేమ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అవన్నీ తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసి. ఇంకోటి ఏంటంటే బిఫోర్ ప్లేసింగ్ ద ఆర్డర్ కంపల్సరీ మీరు ఫ్యాక్టరీకి వచ్చి చూసుకోండి. మీరు వచ్చి చూసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ బిఫోర్ డిస్పాచ్ కంపల్సరీ మీరు వచ్చి మీ సోఫాని చెక్ చేసుకున్న తర్వాతనే డిస్పాచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద లైక్ మేజర్ థింగ్ యూ హ్యావ్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు కింద మీకు ఒక డ్రాయింగ్ చూపించాను కదా కరూ సోఫాది. దిస్ ఇస్ ద కరూ సోఫా. స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. We have a foaming happening here, and the glue what we are using is this one, Polymax. This is completely anti-toxic. ఇప్పుడు ఫెవికాల్ ఎలాగో సో ఫోమ్ అతికించడానికి పాలిమాక్స్ అనేది వాడతాం అనమాట. సో దీంట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారు అంటే దే యూస్ కంప్లీట్ కెమికల్ బేస్డ్ టాక్సిక్స్ ఎక్కువ ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ హజార్డ్ టు అవర్ హెల్త్. సో ఇదేంటంటే కంప్లీట్ హజార్డ్ ఫ్రీ అనమాట మీకు. సో ఈజీగా ఉంటుంది అండ్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి కంప్లీట్ స్ట్రక్చర్ అంతా రెడీ అయింది. సో మోర్ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ మీకు స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ అండర్ నీత్ లో మీరు చూసినా కానీ కంప్లీట్ స్ట్రెంత్. మీకు ఎక్కడ కూడా స్టెబిలిటీ మిస్ అవుతుంది, స్ట్రక్చర్ లో క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది అనేది ఏమి ఉండదు. మీకు ఏం అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ చెక్ ఎవ్రీ సెగ్మెంట్. అంటే మేము ఎక్కడ క్లయింట్ ని రానియకుండా అలా మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే కెన్ కమ్ చెక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంత పెద్ద స్ట్రక్చర్ లో 20% ఆఫ్ ప్లైవుడ్ ఈజ్ యూజ్. సో చాలా మంది ఏంటంటే ప్లైవుడ్ చాలా ఎక్కువ వాడేస్తే స్ట్రెంత్ ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ మిత్. ఇప్పుడు చాలా మందికి కొంచెం ఇంటి స్పేస్ కి తగ్గట్టుగా ఆ స్పేస్ ని కూడా అన్ని యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సో వాళ్ళు డైరెక్ట్ గా మాకు ఇలా కావాలి, మల్టిపుల్ వైజ్ గా యూజ్ చేసుకునేటట్టు కావాలి, మల్టీపర్పస్. సో వి హావ్ లైక్ మల్టీపర్పస్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. లైక్ సోఫా కమ్ బెడ్స్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ బెడ్స్ ఉన్నాయి, రిమోట్ బెడ్స్. సో వాళ్ళు డైరెక్ట్ గా ఒకవేళ కస్టమైజ్ చేసుకోవాలి, ఇంటికి వాళ్ళకి స్పేస్ ఎంత ఉందో చూపించుకొని సో దానికి వాళ్ళ సైజెస్ తీసుకొచ్చినా పర్లేదు, మమ్మల్ని వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మమ్మల్ని సజెస్ట్ చేయమన్నా పర్లేదు. ఏదర్ వేస్ వి ఆర్ ఓపెన్. లవన్ గారు పైన అంతా కూడా మీరు డిజైనింగ్, కట్టింగ్ అండ్ అసెంబ్లింగ్, ఫోమింగ్ మొత్తం అంతా చూపించారు. సో వాట్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెషన్ ఏంటి? సో ఫోమింగ్ అయిన తర్వాత ద మేజర్ ఫినిషింగ్ పార్ట్ కమ్స్ హియర్. అదంతా స్ట్రక్చర్ రిలేటెడ్, స్టెబిలిటీ రిలేటెడ్. నెక్స్ట్ కమ్స్ ద ఫినిషింగ్ పార్ట్, ద బ్యూటీ పార్ట్ కమ్స్ హియర్. సో వాట్ ఎవర్ ద ఫ్యాబ్రిక్, లెదర్ కటింగ్ అంతా ఈ 3 tables లో కట్ అవుతా ఉంటాయి. సో మనం పైన ఏదైతే మిషన్ లో కట్ చేస్తామో దీస్ ఆర్ ఆల్ ద టెంప్లెట్స్. సో మనకు ఏదైతే మోడల్, ఇప్పుడు కర్వ్ మోడల్ అనుకోండి, ఏదైనా మోడల్ అనుకోండి, వి జస్ట్ లే ద టెంప్లెట్ ఆన్ ద ఫ్యాబ్రిక్. సో ప్రతి టెంప్లెట్ ఇలా మార్క్ చేసుకొని దే జస్ట్ నీడ్ టు ద కటింగ్ అనమాట. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్. ఇది ఫ్రంట్ సైడ్. సో ఇది టచ్ సైడ్. సో ఇది బ్యాక్ సైడ్. సో ప్రతిదీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ కట్. సో లెదర్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ లెదర్ కానివ్వండి, ఇట్స్ అ సిమిలర్ ప్రాసెస్. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ అంతా మార్కింగ్ అయిపోయిందండి. సో ఇక్కడ యూ సీ ద రౌండ్ మార్కింగ్స్, ఈ క్రాస్ మార్కింగ్స్. సో ఇక్కడ ఏంటంటే లెదర్ డ్యామేజ్ ఉంది. సో మీరు చూస్తే ఇక్కడ లూజ్ స్కిన్ అనమాట. సో మనకు లెదర్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే మనకు మొత్తం హైట్ లో వీ కెన్ యూజ్ ఓన్లీ 30 to 40%.
సో మేజర్ ఏంటంటే ఈ కట్స్ వింకిల్స్ ఇవన్నీ వేస్టేజ్ వెళ్ళిపోతాయి. సో మనకి మేజర్ వేస్టేజ్ అవుతుంది లెదర్ లో. వాట్ వి సీ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద లెదర్, థిక్నెస్ కరెక్ట్ గా ఉందా, డై కరెక్ట్ గా ఉందా, ఇస్ ఇట్ బ్రీతబుల్ లెదర్ ఆర్ నాట్ అనేది చూస్తాం. ఇంకొకటి మేజర్ గా చాలా మంది మిత్ ఏంటంటే లెదర్ వాడితే హీట్ జనరేట్ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ మిత్. ఇది ఇప్పుడు లెదర్ తీసుకునేటప్పుడు కూడా చాలా మందికి ఉన్న భయం ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఎక్కడైనా చిన్న కట్ పడినా కూడా మొత్తం అది ఉంటుంది. బట్ హీట్ అనేది చాలా మందికి మిత్ అన్నమాట. లెదర్ వాడితే మనకు పాడైపోతుంది. చాలా స్టోర్స్ లో మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ లెదర్ ని లెదర్ అని చెప్పేసి అమ్మేస్తారు. దిస్ ఇస్ అ ప్రాపర్ న్యాచురల్ లెదర్. బేసిక్ ఫండమెంటల్ చూసుకుంటే తెలుస్తుంది. మీకు న్యాచురల్ లెదర్ ఆర్టిఫిషియల్ లెదర్ లో మీకు డిఫరెన్స్ ఏంటంటే వాట్ ఎవర్ ది కలర్ యూ హ్యావ్ హియర్ సేమ్ కలర్ డై మీకు బ్యాక్ కనబడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రెడ్ కలర్ తీసుకున్నారు అనుకోండి, ఈ బ్యాగ్ కూడా మీకు రెడ్ కలర్ టింజ్ కనబడుతుంది. అది న్యాచురల్ లెదర్, వైట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ లెదర్ లో మీకు వైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకోవాలి వాళ్ళు న్యాచురల్ లెదర్ కాన్ఫిడెంట్ చెప్పినప్పుడు యూ జస్ట్ చెక్ మీకు ఇది అవుట్ సైడ్ ఏ కలర్ ఉంది, ఇన్సైడ్ అదే కలర్ ఉందా లేదా. 100% ఉండదు. యూ విల్ హ్యావ్ ఎ టింజ్ ఆఫ్ ఇట్. రెడ్డిష్ షేడ్ కానివ్వండి, ఎల్లో షేడ్. మీకు వైట్స్ లో మీకు పెద్ద తెలియదు, బట్ వెన్ యూ వాంట్ టు చెక్ ఇన్ అదర్ కలర్స్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇదేంటి కంప్లీట్లీ మీకు బ్రీతబుల్ లెదర్స్. సో మీకు ఏసీ వేసుకొని కూర్చుంటే మీకు 20 years వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీకు 2 లివింగ్స్ కానీ 2 areas అట్లా ఉంటే ఫస్ట్ వి రికమెండ్ టు గో ఫర్ లెదర్ ఓన్లీ. సో మా మేజర్ ప్రొడక్షన్ వచ్చేసి లెదర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాబ్రిక్. అండ్ మేము ఆర్టిఫిషియల్ లెదర్ ఎక్కడ కూడా సజెస్ట్ చేయం. సీటింగ్స్ లో బెడ్స్ లో ఓకే, బట్ when it comes to sofa seatings we don't suggest. మీకు ఆర్టిఫిషియల్ లెదర్ లో 100% మీకు హీట్ జనరేట్ అవుతుంది. ఓకే. సో కటింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం స్టిచ్చింగ్. యా, మొత్తం స్టిచ్చింగ్స్. అండ్ ఆల్ ది స్టిచ్చింగ్ మెషిన్స్ వాట్ వీ హ్యావ్ ఇస్ ఫ్రమ్ జర్మన్ అండ్ జపనీస్. జోకి ఈస్ ఫ్రమ్ దిస్ ఈస్ ఫ్రమ్ జపాన్ అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ జర్మన్. సో చూడడానికి నార్మల్ స్టిచ్చింగ్ మెషిన్, బట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 7.5 lakhs ఈ మెషిన్. 7.5 lakhs. సో ఇది ఏంటంటే ఆటో ట్రిమ్మింగ్, అంటే మీకు బేసిక్ స్టిచ్చింగ్ వచ్చినా యూ కెన్ డూ ఇట్ అనమాట. సో మోర్ ఆటోమేటెడ్ మిషన్. దీంట్లో ఏంటంటే మీకు జనరల్ గా టైలరింగ్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు నీడిల్ కిందికి వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని థ్రెడ్స్ వదిలేస్తాయి. సో బేసిక్ మిషన్స్ లో రన్ అవుతాయి. సో దీంట్లో అలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు థ్రెడ్ ఎక్కడ వదలదు. అండ్ ఆల్ ద థ్రెడ్స్ వాట్ వీ యూజ్ ఇస్ బాండెడ్ థ్రెడ్స్ అండ్ దీస్ ఆర్ యాంటీ బగ్, అంటే మీకు బగ్స్ రావడం అలాంటివి కూడా ఉండదు అనమాట. కంప్లీట్ బాండెడ్ థ్రెడ్స్. దీంట్లో ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, హై స్ట్రెంత్. గట్టిగా లాగితే కట్ట కూడా అవుతుంది అనమాట. చెయ్యి అలా ఉంది అది. సో వెరీ హార్డ్, యూ కెన్ ట్రై. చాలా. సో చాలా మందికి 3 items తెలుసు. దీస్ ఆర్ ద థింగ్స్ పీపుల్ నీడ్ టు చెక్. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలని నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది యాక్చువల్లీ. అండ్ చాలా మంది తెలియదు ఏంటంటే వీ హ్యావ్ ఇన్లైన్ థ్రెడ్డింగ్ అండ్ అవుట్లైన్ థ్రెడ్డింగ్. అంటే మీకు సోఫా రెడీ అవుతున్నప్పుడు ఇది అవుట్లైన్ థ్రెడ్డింగ్ అంటారు, ఇది ఇన్లైన్ థ్రెడ్డింగ్. అంటే లోపర్ సైడ్ థ్రెడ్ అవుతుంది స్టిచ్చింగ్, ఇది అవుట్లైన్ స్ట్రెచ్ అవుతుంది. సో అవుట్లైన్ స్ట్రెచింగ్ కి నీడిల్ సపరేట్ ఉంటుంది అండ్ ఇన్లైన్ థ్రెడ్ కి నీడిల్ సపరేట్ ఉంటుంది. సో రెండిటికి వేరే వేరే నీడిల్స్ ఉంటుంది. ఇంకోటి ఎందుకంటే ఇది లాంగ్ స్టిచ్ పడుతుంది, లాంగ్ స్టిచ్ అంటే దీని థిక్నెస్ ఆఫ్ థ్రెడ్ డిఫరెంట్ ఉంటుంది, ఇన్సైడ్ థిక్నెస్ ఆఫ్ థ్రెడ్ డిఫరెంట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి మనం టికెట్ సైజ్ లో ఉంటాం, టికెట్ 20, టికెట్ 22, టికెట్ 30, టికెట్ 40. అవుట్ సైడ్ వచ్చేసి హెవీ థిక్నెస్ టికెట్ వాడతాం, లోపల వచ్చేసి లో టికెట్ వాడతాం. ఇంకోటి ఏంటంటే నీడిల్ అనేది వీ హ్యావ్ టు యూజ్ ఫర్ సర్టన్ సైకిల్స్. ఎక్కువ సైకిల్స్ వాడితే ఏమవుతుందంటే మన షార్ప్ ఉంటుంది కదా, అది ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోయినప్పుడు మీకు హోల్ సైజ్ పెద్దగా పడిపోతుంది. ఈ నీడిల్ ఏదైతే హోల్ ఉంటుందో ఆ హోల్ పెద్దగా అయినప్పుడు మీకు ఫినిషింగ్ పోతుంది. సో మేజర్గా ఇది ఏంటంటే చాలా మంది తెలియదు, కుట్టేసాము పెట్టేసాము అంటారు తప్ప. సో ఈ హోల్ పెద్దగా అయిపోయింది అనుకోండి, మీకు ఫినిష్ అనేది రాదు అండ్ క్వాలిటీ మిస్ అయిపోతుంది ఫినిష్. సో త్వరగా మళ్ళీ ఆ కుట్టంతా విడిపోయి సో అక్కడ మళ్ళీ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ దిస్, సో వీ హ్యావ్ టు యూజ్ ద గైడ్ లైన్స్. ఇక్కడ గైడ్ లాగా ఇప్పుడు ఈ మిషన్ చూసారనుకోండి, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ గైడ్స్. సో మీకు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు అది అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా వీ హ్యావ్ ఎ గైడర్స్. సో మనకి స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది కంప్లీట్ గా. దీని వల్ల వస్తుందా స్ట్రైట్ లైన్? ఓకే. సో మనకు మిషన్ పెట్టగానే మనకి ఈజీగా, సో బేసిక్ టైలరింగ్ ఉన్న వాళ్ళు కూడా దే క్యాన్ డూ. అండ్ దిస్ మిషన్ ఇస్ ఫర్ డ్యూయల్ స్టిచ్చింగ్, అంటే మీకు 2 lines లో ప్యారలల్ గా స్టిచ్ చేయాలన్నప్పుడు వి యూజ్ దిస్ కాల్డ్ డ్యూయల్ స్టిచ్. ఓకే. సో ఫాస్ట్ గా అయిపోతుంది. సెపరేట్ లైన్స్ లో లేకుండా కన్సిస్టెంట్ గా ఒకటే లైన్ లో రన్ అవుతా ఉంటుంది. ఓకే. ఇదంతా ఇప్పుడు లోపల స్టిచ్ అంతా చేస్తున్నారు వీళ్ళు. అది వచ్చేసి అవుట్ లైన్ స్టిచ్, ఇన్లైన్ స్టిచ్. ఈ మిషన్ మీద వచ్చేసి కంప్లీట్లీ అవుట్ లైన్ స్టిచ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండింగ్ మిషన్ బేసిక్ గా. సో మీకు లెదర్ ఎప్పుడైతే
థిక్నెస్ ఉంటుందో కార్నర్స్ రన్ అవుతాయో, కార్నర్స్ చేసినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు డూ ద శాండింగ్. సో ఇక్కడ పెట్టేస్తే ఇలా పెడితే ఇట్ విల్ డూ ద శాండింగ్ అనమాట. అప్పుడు మీకు కార్నర్స్ లో లడ్డుగా ఉండదు. సో యూ విల్ హ్యావ్ ఎ ఫ్లాట్ థింగ్. ఓకే, దాన్ని మార్క్ చేసి పెట్టాల్సి ఉంటుందా? అలా మార్క్ చేసి అక్కడ పెట్టాల్సి ఉంటుందా? కంపల్సరీ లెదర్ అయితే ఆ మార్కింగ్ కటింగ్ అవుతాయి కదా, కటింగ్ అయిన తర్వాత ఆ పీసెస్ అన్ని ఇక్కడికి వచ్చేసి దే విల్ డూ ద జస్ట్ శాండింగ్ చేస్తారు. దీన్ని స్కైవింగ్ మిషన్ అంటారు. జనరల్ లోకల్ లాంగ్వేజ్ చెప్తే స్టాండింగ్ అనుకుంటాము. ఇట్స్ లైక్ స్కానింగ్ మిషన్. ఇప్పుడు మీరు ఇక్కడ లెదర్ సోఫా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటే జస్ట్ చెక్ దే హ్యావ్ స్కైవింగ్ మిషన్ ఆర్ నాట్. స్కైవింగ్ ఉంటే ఏంటంటే మీ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యూ సీ దిస్ సోఫా, ఈ కార్నర్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బల్జ్, ఇట్స్ అ వెరీ ఫ్లాట్. బికాస్ ఈ స్ట్రెచ్ అంతా మీకు కంప్లీట్ స్కైవింగ్ అయి ఉంది. లేకపోతే మీకు ఇక్కడంతా యూ విల్ హ్యావ్ అ వింకిల్ హియర్. కొంచెం ముడతలు ఇలా లడ్డుగా వచ్చేసి ఇట్లా ఉంటుంది. థిక్నెస్ ఎక్కువ బల్జ్ అయ్యి వస్తుంది. సో వన్స్ ఇట్స్ డన్, సో ఇక్కడంతా టైలరింగ్ అవుతుంటది. దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్ సెక్షన్, కంప్లీట్ గా క్లాడింగ్ డిపార్ట్మెంట్. ఫోమింగ్ అయింది వచ్చేస్తుంది, టైలర్ అయ్యి ఇక్కడ వచ్చేస్తుంది. దే హ్యావ్ టు క్లబ్ ద బోత్ ద థింగ్స్. సో మేజర్ గా మీకు అవుట్పుట్ వచ్చేదంతా ఈ డిపార్ట్మెంట్ మీదనే ఉంటుంది అనమాట. సో హౌ దే డూ ఇట్ అనేది. సో లోపల అంతా ఫోమింగ్ పెట్టేసి ఇలా పిన్ చేస్తున్నారు. దే విల్ డూ ద పిన్నింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అయినా అంటే దే విల్ డూ ద అసెంబ్లింగ్. ఎక్కడెక్కడ ఇలా అసెంబుల్ చేయాలి ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా. సో మీరు టచ్ చేసి చూపండి, ఐ టెల్ యూ ఫ్రమ్ విచ్ ఈస్ మేడ్ అని చెప్పేసి. యూ కెన్ టచ్ దిస్. ఇది చాలా స్మూత్ గా ఉంది, టూ మచ్ పఫీగా, చాలా స్మూత్ గా ఉంది. ఇది కొంచెం గర్గా ఉంది. సో దిస్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్. సో మీ టెడ్డీ బేర్స్ లో, లోకల్ సోఫాస్ లో వాడేదంతా దిస్ వన్ రిక్రాన్ ప్లాస్టిక్ తో చేస్తారంట ఇది. ఓకే, సో దిస్ ఇస్ న్యాచురల్, మేడ్ ఆఫ్ టఫ్ కాటన్. ఓకే, ప్యూర్ కాటన్ తో చేసింది. సో దీన్ని మళ్ళీ మనం వ్యాండింగ్ మిషన్ వేస్తే ఇట్ విల్ స్ప్రెడ్. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఇట్ విల్ బికమ్ 10 times స్ప్రెడ్ అవుతుంది. సో మీకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో ఏదైనా ఇదే వాడతారు అనమాట. సో దీనికి ప్రైస్ ఆల్మోస్ట్ 10-15 times ఎక్స్ట్రా ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఎందుకంటే దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. అది ప్లాస్టిక్ వాడడం వల్ల ఏంటంటే మీకు హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది బాడీలో బై నేచర్. ఈ కాటన్ వల్ల మీకు హీట్ అనేది చాలా తగ్గుతుంది, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్ గా మనం ఏదైనా కుర్చీ ఆర్ సోఫా ఇవన్నీ చూసేటప్పుడు అది ఒక ఫర్నిచర్ లాగే మనం చూస్తుంటాం, కానీ ఆ ఫర్నిచర్ తయారు చేసే వెనక ఎంత కథ ఉంటుంది అనేది ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం చాలా తక్కువ ప్రైస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ప్రైస్ ట్యాగ్ ఫస్ట్ చూస్తాం, ఎంతలో వస్తుంది ఏంటి అనేది. కానీ ఈ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎందుకు వస్తుంది, సో ఎంత క్వాలిటీతో మెయింటైన్ చేశారు, ఎలా చేశారు అనే దాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. సో మనం ఇప్పుడు పెట్టిన డబ్బులు జస్ట్ ఒక 20,000 పెట్టాము, సో బాగా మనకి వచ్చేది ఒక 40,000 ఉంటే 20,000 దానికి వెళ్తాం. కానీ 40,000 దాన్ని తీసుకుంటే 15 years వస్తే 20,000 తీసుకుంటే మనకి ఒక 4 years లోనే పోతుంది. సో మళ్ళీ మనం పెడతాం. ఆ మళ్ళీ పెట్టే దాని గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. బట్ ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట, మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది. ఇది వచ్చేసి హెడ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అండి. సో మీరు జనరల్ గా మీరు లోకల్ రెగ్యులర్ గా చూసే దాంట్లో ఏంటంటే చిన్న పుల్లల్లాగా ఉంటాయి, అది వాడతారు. సో దట్స్ లైక్ అరౌండ్ 150 rupees అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ 3,500 rupees సెట్. దిస్ ఇస్ కాల్డ్ నతూజీ హెడ్ రెస్ట్ అంటారు. సో ఇది ఫిక్స్ అవుతుంది, మూవ్మెంట్ అవుతుంది. అండ్ బిఫోర్ మీకు ఫ్యాబ్రిక్ కి అండ్ ఫోమ్ కి మధ్యలో వీ హ్యావ్ దిస్ షీట్ అన్నమాట, వైట్ షీట్. సో మీకు ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ సాఫ్ట్నెస్ అనేది, కుషనింగ్ అనేది వస్తుంది సీట్స్ లో. సో డిఫాల్ట్ గా ఏదో లెదర్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే వేరెవర్ బాడీస్ టచింగ్ కంపల్సరీగా ఈ పాలిష్ షీట్ అనేది వాడాలి. దానివల్ల ఏంటంటే మీకు వింకిల్స్ రాదు. సో మీకు లైఫ్ స్పాన్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. అండ్ కుషనింగ్ కూడా ఉంటుంది. సో వన్స్ ఇక్కడ వీళ్ళు ఫినిష్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు చెక్ చేసుకుంటారు ఎలా వచ్చింది ఏంటిది, ఫినిషింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి. సో ఈ సోఫా వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాక్, లైక్ ఈ బ్యాక్ వెళ్ళడము. సో దే చెక్ ఎవ్రీథింగ్, అసెంబ్లింగ్ కరెక్ట్ గా ఉందా, ఫ్యాబ్రిక్ కరెక్ట్ గా ఉందా, ఫినిష్ కరెక్ట్ గా ఉందా. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు బిఫోర్ గివింగ్ టు క్యూసీ వాళ్ళే ముందు చెక్ చేసుకుంటారు అనమాట. దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అనమాట. సో మూవ్మెంట్ కరెక్ట్ గా వస్తుందా లేదా అన్నిటికీ ఇచ్చారు అట్లా సోఫాస్. ఆల్ బ్యాగ్స్ ఆర్ మూవబుల్. సో సోఫాలా కావాలంటే సోఫాలాగా ఇచ్చేసుకోవచ్చు, కంప్లీట్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే. సోఫా కమ్ బెడ్ లాగా కావాలంటే సంబడి వాంట్స్ టు లీన్ అండ్ స్లీప్ ఓవర్, సోఫా మీద పడుకోవాలనుకున్నారు దే కెన్ స్లీప్ ఓవర్ అన్నమాట కంప్లీట్ గా. గుడ్ థాట్. అండ్ ఈ సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది.
కుషనింగ్ కూడా చాలా Yeah, బాగుంది. you can సో take దగ్గరికి relax. వేసేటప్పుడు ఇలా ఉండొచ్చు, Hmm. లేదు పడుకోవాలి అని అనుకునేటప్పుడు దాన్ని బ్యాక్ కి జరిపేసుకోవచ్చు అంట. బాగుంది ఇది కూడా. నైస్ థాట్ అండి. సో వన్స్ మనకి ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవ్రీ సోఫా విల్ గో టు ద క్యూసీ డిపార్ట్మెంట్. వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ క్యూసీ డిపార్ట్మెంట్ అనమాట. సో ప్రతి ప్రోడక్ట్ క్యూసీ అయిన తర్వాతనే విల్ సెండ్ ఇట్ టు ద కస్టమర్స్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్యూసీ వే. సో ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ పెట్టేసి క్వాలిటీ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, కస్టమర్ డ్రాయింగ్స్ ఇస్తాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బెడ్ ఉన్నది. ఇఫ్ యూ సీ దిస్ బెడ్, ఇది కంప్లీట్లీ కస్టమైజ్డ్ బెడ్ ఫర్ దేర్ డాటర్. సో మీరు ఎంటైర్ హైదరాబాద్ సో వాడికి ఇలాగా కావాలి అని వాళ్ళు అడిగితే మీరు చేసి ఇచ్చింది. ఓకే, ఇంట్రెస్ట్ లో చూసి దే వాంటెడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బెడ్. సో ఇది యాక్చువల్ కిందికి వస్తుంది అనమాట. ఓకే, బాగుంది ఇది. యా, సో వాళ్ళ హైట్ కానీ, డ్రాయింగ్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, ఈ హైట్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ స్టోరేజ్ బెడ్. ఓకే, కింద ఉంది కింద స్టోరేజ్ కూడా ఉంది. సో వాట్ వీ డూ ఇస్ కంప్లీట్ ప్రీ అసెంబుల్ చేస్తాం. సో సైట్ లో ఇలాగా అసెంబుల్ చేసి చెక్ చేసుకుంటాము. ప్రతిదీ ఇక్కడ అసెంబుల్ చేసి చెక్ చేసుకుంటాం. బికాస్ దే షుడ్ నాట్ బి ఎనీ లైక్ క్వశ్చన్స్ కమింగ్, నాకు ఈ హైట్ రాలేదు, స్టోరేజ్ రాలేదు, ఏమైనా మెకానిజం మిస్ అయిందా, ఎవ్రీథింగ్ విల్ డూ ఇట్ హియర్. ఓకే, క్యూసీ చేసుకున్న తర్వాత కస్టమర్ వచ్చి ఇక్కడే మళ్ళీ ఒకసారి చెక్ యా మనం చేసుకొని అంతా ఓకే అయిన తర్వాత విల్ టేక్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని విల్ సెండ్ ఇట్ టు ద క్లయింట్. సో ప్రతిదీ. అండ్ చాలా మందికి ఇంకొక మిత్ అండి, ప్లైవుడ్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి. సోఫా మ్యాట్రస్ కి కింద ఎప్పుడైనా ఓపెన్ ఉండాలి. మీకు మ్యాట్రస్ కింద ఎంత ఓపెన్ ఉంటే మీకు ఎయిర్ అనేది అంత వెళ్తే మీకు మ్యాట్రస్ లైఫ్ ఎక్కువ పెరుగుతుంది. యూ విల్ ఫీల్ ద కంఫర్ట్. చాలా మంది ఏం చేస్తారంటే కార్పెంటర్ తో చేంజ్ చేసుకొని దే విల్ హ్యావ్ ప్లైవుడ్ అండ్ టాపింగ్ ఆన్ ఇట్. దానివల్ల మీరు 1 lakh పెట్టి మ్యాట్రస్ కొన్నా, ఎంత కొన్నా, ఇట్ విల్ వర్త్ ఆఫ్ 10,000 ఓన్లీ. సో అందుకని మీరు ఇఫ్ యూ సీ ఎనీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, సో దే హావ్ దిస్ కైండ్ ఆఫ్ కాకపోతే కొన్ని ఏంటంటే ఇట్లా ఇప్పుడు పక్కకు జరిగిపోతూ ఉంటాయి కదా, నార్మల్ గా ఇస్తుంటారు. అలా కాకుండా మీరు దీనికి దిస్ ఇస్ రిమోట్ బేస్డ్ అండి. ఓకే, రిమోట్ బేస్డ్ అంటే ఇది కంప్లీట్ రిమోట్ తోటి లిఫ్ట్ అవుతుంది. రిమోట్ తో ఇది కంప్లీట్ లిఫ్ట్ అప్ అయిపోతుంది. సో యూజింగ్ రిమోట్ యూ కెన్ యాక్సెస్ యువర్ కంప్లీట్ స్టోరేజ్ అన్నమాట. సో ఈవెన్ మా 6 years డాటర్ కూడా తన టాయ్స్ అన్ని తనే యూస్ చేసుకొని షీ విల్ ప్లేస్ ఎవ్రీథింగ్. సో దీని మీద ఎంత వెయిట్ ఉన్నా కూడా ఆటోమేటికల్ వేస్తుందా? మా పిల్లలు ఆడుకుంటారు దాని మీద పడుకొని, దే విల్ ఎంజాయ్ ద థింగ్. అండ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇది ఏంటంటే దిస్ ఇస్ లైక్ అనదర్ వార్డ్రోబ్ కైండ్ ఆఫ్ థింగ్. సో దే కెన్ స్టాగ్ ఎవ్రీథింగ్. నార్మల్ గా మాన్యువల్ స్టోరేజ్ అయితే ఏమవుతుందంటే ప్రతిసారి మ్యాటర్స్ పక్కకు తీయాలి, సో కానీ దానిలో కూడా నార్మల్ ఏదో హైడ్రాలిక్ అని అలా వచ్చింది కదా, జస్ట్ ఇట్లాగా పుష్ చేస్తారు. కాకపోతే అది కొంతవరకు మాత్రమే లేస్తుంది. ఇదేంటంటే యూ కెన్ యాక్సెస్ ఎంటైర్ థింగ్ అండ్ యూ కెన్ స్టాప్ వేర్ ఎవర్ యూ వాంట్. ఓ అలా కూడా ఉందా? ఇప్పుడు మీరు జస్ట్ స్టాప్ వేస్తే, రిమోట్ లో ఆపేస్తే యూ కెన్ స్టాప్ ఇట్ కంప్లీట్ గా. నైస్, ఎక్కువ కష్టపడకుండా మోర్ కంఫర్ట్స్. టెక్నాలజీని మీరు అలా యూస్ చేస్తున్నారు. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా గొడవలు అయిపోతాయి కదండి స్టోరేజ్ దానిలో కూడా. సో ఇక్కడ నుంచి క్యూసీ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ ప్యాక్డ్ హియర్. ప్యాక్ అయిపోయి ఇట్ విల్ గో టు డిస్పాచ్. లేదు అనుకుంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సో ఫస్ట్ ఫ్లోర్ వీ హ్యావ్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సో ఇప్పుడు నేను ఎంత మీకు మ్యానుఫ్యాక్చర్ చూపించినా ఎవ్రీబడి వాంట్స్ టు ఫీల్ టచ్ అండ్ ఫీల్ ద ప్రొడక్ట్, చూడాలి అని అనుకుంటారు. ఐ విల్ షో యూ ద ఫినిష్ ప్రొడక్ట్స్, వాట్ ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది డిస్ప్లేస్ ఆఫ్ క్లయింట్స్ వాళ్ళవే మేము డిస్ప్లేలో పెట్టేస్తాము. మాకు ఎవ్రీ డే కొత్త ప్రొడక్ట్స్ కనిపించేలాగా ఉంటుంది. సో కంప్లీట్ గా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఇక్కడ మీకు దిస్ ఇస్ రెడీ అన్నమాట. దిస్ ఇస్ రెడీ టు డిస్పాచ్. బాగుంది డిజైన్, వెరైటీగా ఉంది. యా, సో ఇది ప్యాక్ అయిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో విచ్ ఎవర్ ఈస్ రెడీ టు డిస్పాచ్ ఇక్కడ ఉంటుంది. టైం ఉన్న వాళ్ళందరూ విల్ ప్లేస్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో. ఓకే, కింద వుడ్ ఉంది, వుడెన్ బేస్. సో మీ డిజైన్సే కాకుండా కస్టమర్ కూడా వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ ఏమైనా తీసుకొచ్చి మీకు చూపిస్తే మోస్ట్లీ 90% అయిపోతాయండి. 100% అని చెప్పలేను, 90% అయిపోతాయి. ఎందుకంటే మన దగ్గర మెటల్ బేస్డ్, వుడెన్ బేస్డ్ వి ట్రై టు అవాయిడ్. మెటల్ ఏంటంటే మన దగ్గర అంత ప్రొఫెషనల్ గా చేసే వాళ్ళు ఉండరు. మెటల్ అగైన్ ఐ హావ్ టు గో ఫర్ థర్డ్ పార్టీ వెండర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. అది నాకు చైనా నుంచో ఎక్కడ నుంచో దొరుకుతుంది, ఇక్కడ వెండర్స్ సప్లై చేస్తున్నారంటే ఐఎమ్ ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేయించాలంటే ఆ ఫినిష్ రాదు. సో బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ పర్సన్ నా క్రెడిబిలిటీ పోతుంది. ఓకే, ఇప్పుడు చాలా ఫర్నిచర్స్ అంటే నేను కూడా ఫేస్ చేశాను. సో మనకి ఒక టైం డేట్, డ్యూరేషన్ డేట్ ఇస్తారు. సో ఆ టైం కాకుండా ఇంకా మంత్స్ టుగెదర్ గడిచిపోతూ ఉంటుంది, డెలివరీ చేయలేకపోతూ ఉంటారు. సో బేసిక్ గా వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవడం వల్ల, ఎవరి మీద డిపెండ్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతూ ఉండొచ్చా? లేకపోతే మీరు యూజ్ చేస్తున్నటువంటి ఈ టెక్నాలజీ వల్ల మీరు చాలా తొందరగా డెలివరీ? జనరల్ తొందర అంటే ప్రొడక్షన్ తొందర అవుతుందండి, బట్ టైం లైన్ వచ్చేసి వీ టేక్ అరౌండ్ 3 to 4 weeks టైం.
ఎందుకంటే పైప్ లైన్ లో వేరే ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి Yes. యూజువల్లీ అంటే మీరు ఏదైతే పర్ఫెక్ట్ టైం అయితే ఇస్తారో అక్కడ వరకు అయితే అండ్ కంపల్సరీ డిలే ఉన్నా ఏదైనా ఉన్నా కానీ అప్ ఫ్రంట్ లో మేము ముందే చెప్పేస్తాం. అంటే ఇప్పుడు వర్షాకాలంలో బికాస్ ఆఫ్ ది రెయిన్స్ రాకపోవచ్చు, ఈ పీక్ సమ్మర్ లో బికాస్ ఆఫ్ పీక్ సమ్మర్ ఎంప్లాయీ షార్టేజ్ ఉండొచ్చు, పవర్ కట్స్ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా, లేదంటే ట్రాన్సిట్ ఈ వార్ వల్ల ట్రాన్సిట్ డిలే అవుతుంది, దేర్ ఇస్ సమ్ డిలే, మెటీరియల్ డిలే ఉండొచ్చు. అప్ ఫ్రంట్ లో మీరు ఏదున్నా కానీ ఆర్డర్ ప్లేస్ చేసిన 1-2 days లో చెప్పేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ డిలే అనేది. అంటే మీకు లాస్ట్ 23rd week లో డెలివరీ అంటే 1 day బిఫోర్ ఫోన్ చేసి డిలే అనేది ఏం చెప్పము. మోస్ట్లీ ఏదైనా డిలే ఉంటే విత్ ఇన్ like 3 to 4 days లోనే మీకు ఇన్ఫార్మ్ అయిపోతుంది. రండి, ఐ విల్ షో యూ ద ఫినిష్ ప్రొడక్ట్. సో మన హైదరాబాదీ లాంగ్వేజ్ లో ఒక ఫేమస్ సేయింగ్ ఉండేది, జో దిక్తా హై ఓ బిక్తా హై అని చెప్పేసి. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ సీ ద ఫినిష్ ప్రొడక్ట్ యూ విల్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ వి డూ అనేది. సో ఇక్కడ ఏంటంటే అన్ని కూడా అట్లా ముక్కలు అతికించి ఉండే చూపిస్తూ ఉంటే మనకి ఆ ప్రొడక్ట్ ఎలా వస్తుంది ఏంటి అవుట్పుట్ అనేది తెలియదు కాబట్టి దిస్ వి మేడ్ ఇట్ ఇన్ కంప్లీట్ టాప్ అండ్ ఇటాలియన్ పీల్ అని నాపా లెదర్ లో చేసాము. సో యూ కెన్ జస్ట్ టచ్ అండ్ ఫీల్. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ లెదర్, నాట్ ఆర్టిఫిషియల్. జస్ట్ హ్యాండిల్ ని టచ్ చేసినా యూ విల్ నాట్ ఫీల్ ఎనీ. కిందన కూడా నేను చూసాను కదా, సో లెదర్ ఎలా ఉంది అనేది. సో కూర్చోండి పైన. సో ఆల్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఓన్లీ బై సిట్టింగ్. చాలా బాగుంది, చాలా రిలాక్స్డ్. మీకు కూర్చున్నప్పుడు మీ థై సపోర్ట్, మీ బ్యాక్ సపోర్ట్ అన్ని టచ్ అవుతేనే యూ విల్ ఎంజాయ్ ద ప్రొడక్ట్. ఎగ్జాక్ట్లీ. సో మీరు కూర్చున్నప్పుడు మీకు ఇక్కడ ఈ నీ సపోర్ట్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. చాలా వరకు మనం సోఫాస్ కొన్ని చూసేటప్పుడు మన నీ అనేది ఇలా బయటకు వచ్చి ఉంటుంది, ఇట్లా ఇంత వరకు ఇట్లా ఉండి కింద సపోర్టింగ్ కూడా సరిగ్గా బికాస్ పీపుల్ డజంట్ నో వాట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ద సోఫా, హ్యాండిల్ హైట్ ఎంత ఉండాలి, సోఫా హైట్ ఎంత ఉండాలి. చాలా మంది క్యాలిక్యులేట్ చేసుకోరు, బ్లైండ్ గా సోఫా అంటే సోఫా లాగా పెట్టేస్తారు. దేర్ ఇస్ స్టాండర్డ్స్ అన్నమాట. సోఫా హైట్ ఎంత ఉండాలి, సోఫా డెప్త్ ఎంత ఉండాలి అనేది దేర్ ఇస్ స్టాండర్డ్స్. జనరల్ గా కూడా మీకు కస్టమర్ నాకు ఈ హైట్ లో ఇట్లా కావాలి అని ఏమైనా మెన్షన్ అడుగుతారు, ఎందుకంటే కొంతమంది షార్ట్ వాళ్ళు ఉంటారు, కొంతమంది హైట్ ఎక్కువ 6'3", 6'4" వాళ్ళు కూడా ఉంటారు. సో జనరల్ మనం ఏంటంటే యూనివర్సల్ స్టాండర్డ్స్ లో రెడీ చేస్తాము. ఇప్పుడు పీపుల్ ఆర్ లైక్ 5'4'8" అట్లా ఉన్న వాళ్ళకి సపరేట్ గా చేయించడం, లేదా 6'3", 6'4" ఉన్న వాళ్ళకి సపరేట్ గా చేయించడం. సో వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్. సో యావరేజ్ గా ఏంటంటే మనకి 5'10", 6 లోపు వాళ్ళకి వీ హ్యావ్ స్టాండర్డ్ అనమాట. 5'2" నుంచి 6 వరకు వీ కెన్ యూస్ స్టాండర్డ్ సోఫాస్. సో లెస్ దెన్ మాక్సిమం అంతే ఉంటారులేండి మన దగ్గర హైట్ కూడా. సో దిస్ ఇస్ అగైన్ టెంప్లెట్ బేస్డ్ బెడ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మీ కిడ్స్ గానీ ఎవరన్నా గానీ తగలకుండా ఉంటది. సో కుషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. జనరల్ గా ఈ బెడ్ మేము మాక్సిమం వీ డూ ఇట్ ఇన్ పింక్ కలర్ అనమాట. ఇప్పటి వరకు మేము చేసిన ఒక 7 చేసాము, దాంట్లో ఆల్మోస్ట్ వీ మేడ్ ఇట్ ఇన్ పింక్. ఎందుకంటే ఈ మోడల్ చాలా మంది అమ్మాయిలకు తీసుకుంటున్నారు, కానీ ఇది కూడా ఇట్లా కూర్చునేటప్పుడు చేసేటప్పుడు కూడా మనకి కంఫర్ట్నెస్ బాగుంది. yes, and this is a like a complete low height beds. Whatever we design is a complete low height bed. మీకు హెడ్ బోర్డ్ కూడా మంచి కుషనీ గా ఉంటుంది. You will when you sit back you can have like a back support వస్తుంది నడుముకి. ఈవెన్ కిడ్స్ ఉన్న they can enjoy. మెయిన్ గా ఏంటంటే కిడ్స్ ఉండేటప్పుడు అటు ఇటు తిరిగి పరిగెడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మనకి ఈ కార్నర్స్ అనేది షార్ప్ గా ఉండేది తగిలి పడిపోవడం లేకపోతే ఇలాంటి ఏమైనా జరిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి, అండ్ పైనుంచి కింద పడినా కూడా ఏం కాకుండా అంత హైట్ లో. ఈవెన్ మీరు హోటల్స్ కి వెళ్ళినా మీకు ఈ కార్నర్స్ తగలడము, ఏజెస్ తగలడము, కూర్చుంటప్పుడు ఈ థైస్ దగ్గర రాసుకపోవడం అవన్నీ ఉంటాయి. మీకు ఫ్యాబ్రిక్ బేస్డ్ లెదర్ బేస్డ్ ఏంటంటే మీకు అలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ యూ డోంట్ సీ ఎనీ లైక్ నార్మల్ గా ఆన్ సైట్ లో చేయించామనుకోండి, జస్ట్ ప్లైవుడ్ కి ఒక 1 inch ఫోమ్ పెట్టేసి చేసేస్తాడు. అంటే మనం మైండ్ కి నేర్పిస్తున్నాం ఫోమ్ బేస్డ్ బెడ్ అని, ప్రాక్టికల్ అలా ఉండదు. సో వెన్ యూ టచ్ ఆన్ ద టాప్ యూ షుడ్ ఫీల్ ద కంఫర్ట్. సో ఇట్లా మనం టచ్ చేస్తుంటే మీకు కూడా తెలుస్తుంది కదా, సో ఎంత ఫోమింగ్ ఉంది, ఎంత బాగుంది. సో డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీలో రెడీ అవుతూ ఉంటాయి. సో హియర్ వీ హ్యావ్ లైక్ అ డిఫరెంట్ మోడల్ చెస్టెడ్ ఫీల్డ్ అని ఉంది. సో దిస్ యూజువల్లీ వీ డూ ఇట్ ఫర్ లైక్ వెయిటింగ్ రూమ్స్ లో అలాంటి దాంట్లోకి చేస్తాం. అండ్ ఆఫీస్ స్పేసెస్ లో కూడా ఇది వెల్వెట్ స్టైల్ అండి. అండ్ దిస్ వెల్వెట్ ఈస్ అ సింగిల్ టోన్ వెల్వెట్. సింగిల్ టోన్ అంటే మీకు జనరల్ వెల్వెట్ ఎలా ఉంటుందంటే వెన్ యూ మూవ్ ఇట్ 2 shades లో వస్తుంది. దిస్ వెల్వెట్ ఈస్ సింగిల్ టోన్. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే పిక్చర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. డిపెండ్స్ ఆన్ దేర్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి బెలూన్ హ్యాండిల్స్ తోటి బల్కీ మోడల్లో చేసాము. బట్ వెన్ యూ సిట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అండ్ దిస్ ఇస్ అ రిక్లైనర్ మోడల్, పవర్ రిక్లైనర్స్. అండ్ దీస్ ఆర్ ఆల్ 0 volt టెక్నాలజీ. 0 volt టెక్నాలజీ అంటే మీకు వాల్ నుంచి మీకు సోఫా
ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే ఉంటే చాలు. చాలు. ఓకే. Yeah. ఎక్కువ గ్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు. Yeah. నైస్. 1 ఇంచ్ కూడా అవసరం లేదు. బట్ మన మైండ్‌లో ఏందంటే ఇక్కడ సోఫా తగులుతదో అన్న ఒక చిన్న ఫోబియా ఉంటుంది. జస్ట్ టు అవాయిడ్ దట్ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని యూ కెన్ రిలాక్స్ అన్నమాట. అండ్ దిస్ అగైన్ కంప్లీట్ పాలీ బేస్డ్, కంప్లీట్ కాటన్ బేస్డ్ ఇన్సైడ్. బాగుంది. ది 3 కూడా రిక్లైనర్స్. ఆల్ దీస్ మొత్తం 3 3 కూడా. రిక్లైనర్స్. ఓకే. అండ్ ఈ సెంటర్ మరి రిక్లైనర్ అక్కడ అది? బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మధ్యలో సీట్ టు సీట్ ఉన్నాయి. మధ్యలో. ఆహా! ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ 2 సైడ్స్ హ్యాండిల్ దగ్గరనే రిక్లైనర్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దట్. దిస్ వి హావ్ లైక్ అవును. ఇప్పుడు వరకు నేను చూసినవి ఏవైనా కూడా అలానే Yeah. ఉన్నాయి. మాక్సిమం And, కార్నర్స్ లో ఉండే వాటి మేజర్ థింగ్ వాట్ వి యూజ్ ఇస్ ద బ్రాండ్ ఆఫ్ ఇక్కడ ఉంది. రిక్లైనర్స్ ఈస్ దీనికి. ఓకిన్. ఓకిన్ ఇస్ ద ఇంటర్నేషనల్ బ్రాండ్. సో మీరు ఇక్కడ నుంచి చూస్తే దిస్ ఇస్ అ కంప్లీట్ ఓకిన్ బ్రాండ్ అన్నమాట. మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ద మెకానిజమ్స్ వాట్ వి యూజ్ ఇస్ కంప్లీట్ ఓకిన్ బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు జనరల్ గా చాలా వరకు రెక్లైనర్స్ తీసుకోవడానికి చాలా మంది ఆలోచించేది ఒకటే చెప్తూ ఉంటారు. సో అది తొందరగా పాడైపోతూ ఉంటాయి రెక్లైనర్స్. చాలా మంది ఏంటంటే మీరు ఏ షాప్ కి వెళ్ళి అడిగినా కానీ దే డోంట్ ఈవెన్ నో ద బ్రాండ్ ఆఫ్ ద రిక్లైనర్ వాట్ దే ఆర్ యూజింగ్. ఇంపోర్టెడ్ సార్ అని చెప్తారు కానీ అది ఎక్కడ నుంచి ఇంపోర్టెడ్ ఏంటి అని నో బడీ నోస్. 90% పీపుల్ మేక్ ఇట్ ఫ్రమ్ చైనీస్ లోకల్ బ్రాండ్ తీసుకొని వచ్చేస్తారు. సో వీ హ్యావ్ లైక్ ప్రాపర్లీ మెన్షనింగ్ వాట్ వీఆర్ యూజింగ్. జర్మన్ బ్రాండ్ విత్ 2 years వారంటీ ఆన్ ద రిక్లైనర్. జనరల్గా ఏమవుతుందంటే మీకు రిక్లైనర్ మూమెంట్ అయినప్పుడు ఇలా స్ట్రేట్ గా స్మూత్ గా వెళ్ళదు. ఇట్ విల్ వేవీగా అవుతుంటది. ఇట్లా వేవ్ అవుతూ ఉంటది మోటరైజ్డ్ రిక్లైనర్కి వెళ్ళినప్పుడు. అండ్ సౌండ్ వస్తుంది. హియర్ యూ హ్యావ్ లైక్ జీరో సౌండ్. సో స్మూత్ గా పోతుంది. స్మూత్ గా వెళ్తుంది. అండ్ యూ కెన్ స్టాప్ వేర్ ఎవర్ యూ వాంట్. నైస్. అండ్ రిక్లైనర్ లో కూడా వీ హ్యావ్ లైక్ 2 sizes, 20 inch సైజ్ అండ్ ఇది 30 inch సైజ్. ఓకే. సో దిస్ ఇస్ అ బిగ్ సైజ్ సీటింగ్స్. ఓకే. అంటే బేసిక్ గా వాళ్ళ హాల్ ని బట్టి మీరు అట్లా ఎస్ వి డిజైన్ అకార్డింగ్ టు దేర్ హాల్. సో జనరల్ గా మనకి ఇండియన్ స్టైల్లో ఇక్కడ ఏం చేస్తామంటే 22 inches సీట్ సైజ్ ని తీసుకుంటారు. కానీ మనకున్న స్టాండర్డ్ సైజ్ ప్రకారం అయితే 24 మినిమం ఉండాలి ఒక సీట్ అన్న. అప్పుడే మనం రిలాక్స్ గా కూర్చోగలుగుతాం. మనం 22 పెట్టి 3 seater అంటే 6 feet లో మొత్తం 3 seater కంప్లీట్ చేస్తాడు. సో ఇట్ డజంట్ గివ్ ఎనీ లైక్ మీరు 30 తీసుకున్నారంటే ఎంత ఒబేస్ గా ఉండే వాళ్ళైనా సరే కూర్చోడానికి కంఫర్ట్ గా ఉండేటట్టుగా. అగైన్ వి హావ్ లైక్ దిస్ ఇస్ కాల్డ్ యాస్ ఎ చెస్టెడ్ ఫిల్ బెడ్. సో ఇది వచ్చేసి వెరీ హై హెడ్ బోర్డ్ ఇది. అండ్ దీని చెస్టెడ్ ఫిల్ చేసాము. దీంట్లో మేము చేసింది ఏంటంటే చెస్టెడ్ ఫిల్ లో డీప్ నెక్ చేయలేదు, ఫ్లాట్ నెక్ చేసాం. డీప్ నెక్ అంటే ఈ బటన్ ఏదైతే ఉంటుందో చాలా డీప్ గా వెళ్తుంది అనమాట. సో వీఆర్ నాట్ గోన్ ఫర్ దట్. ఓన్లీ ఫ్లాట్ గా ఉండేలాగా చేసాం. సో దట్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండకుండా. మనకి ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఎక్కువ వెళ్ళిన కొద్ది మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. డస్ట్ ఉండిపోవడము, లైక్ హెడ్ కాయిల్ పెట్టుకుని ఏదైనా ఉన్నా కానీ దాంట్లో ఇరుకుపోయి క్లీనింగ్ అనేది మనకు ఈజీగా ఉండదు. అండ్ ఆల్ వి యూజ్ 5 inch లెగ్. ఇది అసలు నార్మల్ గా ఇది రిమూవ్ చేయడానికి ఉంటుందా? యా చేసుకోవచ్చు. ఇది మన కంప్లీట్ డిస్మాంటిల్ మోడ్ లోనే వస్తుంది. యూ కెన్ అసెంబుల్ ఎట్ ద సైట్. ఇది కంప్లీట్ గా మీకు 5 inch అండర్నీత్ ఓపెన్ ఉంటుంది. వేర్ యువర్ లైక్ రోబో కెన్ గో అండ్ క్లీన్ అండర్నీత్ ద బెడ్ ఆల్సో కంప్లీట్ గా. ఈవెన్ మీకు స్టోరేజ్ బెడ్స్ లో కూడా ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ లెగ్స్. చాలా మంది ఏంటంటే స్టోరేజ్ బెడ్స్ లో లెగ్స్ ఇవ్వరు. ఈవెన్ ఐ కెన్ గివ్ యూ స్టోరేజ్ బెడ్స్ విత్ లెగ్స్. సో ఏంటంటే ఒకవేళ లెగ్స్ ఇవ్వకపోతే ఏంటంటే కింద క్లీన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి సో అలానే ఉండిపోతుంది. సో లెగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. సో రోబోని కూడా పంపించి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్ గా మనం క్లీన్ చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా డీప్ నెక్ అని. దిస్ ఇస్ ద డీప్ నెక్ అన్నమాట. సో ఇట్లా లోతుగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద చెస్టెడ్ ఫీల్డ్ అగైన్ చైర్స్. సో ఇలా ఉండేటప్పుడు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. క్లాసికల్ లుక్ ఎక్కువ వస్తుంది. సో పీపుల్ హూ వాంట్స్ టు హ్యావ్ లైక్ క్లాసికల్ స్టైల్ ఆఫ్ ఫర్నిచర్ కావాలి. లుక్ వైజ్ గా బాగుంది కాబట్టి ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ దిస్ ఇస్ లైక్ ఇంపోర్టెడ్ మోడల్ బెడ్ చేసాము. సో ఇఫ్ యూ ఈ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అంతా కూడా ఎక్కడ మీరు చేస్తారు? క్లయింట్స్ నుంచి అండి. అంటే వాళ్ళ టేస్ట్ వాళ్ళు అడుగుతారు. వీ హ్యావ్ లైక్ నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వీఆర్ హ్యావింగ్. సో వీ కెన్ సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ దెమ్. సో ఇది వచ్చేసి హెడ్ బోర్డ్. మీరు సైడ్ నుంచి చూస్తే దిస్ లైక్ ఆల్మోస్ట్ 1 feet థిక్ హెడ్ బోర్డ్, 15 inches ఉంటుంది. సో హెవీ హెడ్ బోర్డ్ కంప్లీట్ గా. అలానే ఉంది సోఫా బ్యాక్ సైడ్ ఉండేది లాగా. అండ్ వీ మేడ్ ఇట్ ఇన్ కంప్లీట్ డిస్మాంటిల్ మోడల్ లో చేసాం. సో పీస్ టు పీస్ మీకు డిస్మాంటిల్ అయ్యి ఇట్ విల్ కమ్ అండ్ పీస్ టు పీస్ ఇట్ విల్ కమ్ అండ్ ఇన్స్టాల్ అనమాట. సో ఈజీ టు యాక్సెస్ కంప్లీట్ గా. ఎప్పుడైనా ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు, హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా అట్లా ఎస్ మీకు సోఫా కానివ్వండి, బెడ్ కానివ్వండి, మోస్ట్లీ యూ కెన్ కంప్లీట్లీ డిస్మాంటిల్ అండ్ యూ కెన్ అసెంబుల్ వేర్ ఎవర్ యూ వాంట్ అగైన్. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మేకింగ్ అ డిజైనర్ మోడల్స్. ఇఫ్ యూ సీ దిస్ కర్వ్ మోడల్,
దిస్ ఇస్ వి మేడ్ ఇట్ ఇన్ లైక్ బ్రూక్లే సిరీస్ ఫ్యాబ్రిక్, బ్రూక్లే సిరీస్ అంటారు. ఓకే. సో దిస్ ఇస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది బ్రూక్లే సిరీస్. ఇఫ్ యూ సీ ఇది బ్యాక్ అడ్జస్టబుల్ మోడల్, కంప్లీట్ గా ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది. నార్మల్ కూర్చోవాలంటే కూర్చోవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు. Okay. ఎక్స్టెండెడ్ సోఫా లాగా కంప్లీట్ గా. సో మీకు డిజైనర్ మోడల్స్ ఏమైనా కావాలంటే ఎక్స్క్లూజివ్ గా చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ మోడల్ కంప్లీట్ రౌండ్ హ్యాండిల్స్ తోటి ఆఫీస్ కోసం చేసాం. ఇది కూర్చోవచ్చు కంప్లీట్ వెయిటింగ్ హాల్ కోసం చేసాం ఇది. నైస్. సో యూ కెన్ చూస్ ద కలర్ ఆప్షన్స్, మోడల్స్ ఏదైనా ఇంకా యూనిక్ గా కావాలన్నా వీ కెన్ డూ ఇట్ ఓకే. కంప్లీట్ గా. సో మోడల్స్ కావాలని అంటే డిజైన్స్ అన్ని మీ దగ్గర ఉంటాయా? సో ఆల్రెడీ మోస్ట్లీ 90% ఉంటాయండి. వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ 2019. సో బెడ్స్ అయితే ఆల్మోస్ట్ నేను 200+ డిజైన్స్ చేసి ఉండొచ్చు ఈ రోజుకి. సో అండ్ పీపుల్ కీప్ ఆన్ కమింగ్ విత్ న్యూ రిక్వైర్మెంట్స్, న్యూ థింగ్. వీఆర్ నాట్ సో రిజిడ్ అనమాట, మేము ఇవి చేస్తాం ఇవి చెయ్యం అని చెప్పేసి. వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. దిస్ ఇస్ మసాజర్ బెడ్ విత్ రిక్లైనర్ అనమాట. సో ఈవెన్ మీకు టీవీ ఏదన్నా చూడాలనుకున్నా ఇట్ విల్ రిక్లైన్, హెడ్ మూమెంట్ అవుతుంది, ఫుట్ మూమెంట్ అవుతుంది ఓకే. కంప్లీట్ గా. పైకి ఇట్లా వస్తుంది అంటున్నారా? యా, Head ఇట్లా movement మొత్తం రిక్లైన్ అలా అవుతుంది. వచ్చేస్తుంది. ఓకే, బాగుంది. ఫుల్ గా నైట్ పడుకునేటప్పుడు కొంచెం రిలాక్స్ సో అవ్వాలంటే హెవీగా మీకు వర్క్ లోడ్ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు యూ కెన్ యాక్సెస్. ఇలా ఈ బెడ్ ఇలా అలా పైకి ఇలా వస్తుంది. రిక్లైన్ అవుతుంది ఓకే. అండ్ ఇట్ విల్ స్టాప్. ఓకే. సో మసాజ్ కూడా అవుతుంది. ఇది హెవీ వర్క్ లోడ్ వాకింగ్ చేసి అట్లా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. నైస్. సో బెడ్స్ లో కూడా వచ్చేసింది అనమాట అయితే మసాజ్. Yeah, we have remote based, we have massager beds, storage beds, సో ఎవ్రీథింగ్. సో ఇవి హోటల్కి చేస్తున్నాము. సో 45 బెడ్స్ ఆర్డర్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు విల్ మేక్ 1 శాంపుల్ ఫర్ దెమ్. ఇది కంప్లీట్ శాంపుల్ అప్రూవల్ అయిన తర్వాత విల్ ట్రై టు టేక్ ఇన్ టు ద ప్రొడక్షన్. సో ఇట్ గాట్ అప్రూవ్డ్ కంప్లీట్. సో నౌ ఇట్స్ ఇన్ ద ప్రొడక్షన్ కంప్లీట్ 45 బెడ్స్. ఇది వెళ్తుంది మన కాకినాడకి వెళ్తున్నాయి. కాకినాడలో ఆర్డర్ సో హోటల్స్ కి ఇస్తున్నారు. Yeah. యా, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వరకు చూపించినవి ఎంత బాగున్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. సో మేజర్ గా మీరు చేసే అంటే ఈ ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువగా సోఫాస్ అండ్ Sofas, beds, chairs, recliners, hotel based furniture. We are not into office based furniture much. So we focus more on home interiors based furnitures like front office desks alantivi. So this is again a new thing. Sofa cum bed laga. This is like extended one. Using remote we can operate. సో లోపలికి పెట్టి మళ్ళీ చేత్తో ఇలా తీసి ఏముండదు, ఈజీగా ఉంటుంది. అండ్ హియర్ మీకు అడ్వాంటేజ్ అంటే సింగిల్ గా మీరు యూస్ చేయొచ్చు, డబుల్ గా యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఓన్లీ వన్ థింగ్, అదొకటే ఓపెన్ చేయాలి, యూ వాంట్ టు స్లిప్ అండ్ యూ వాంట్ టు వాచ్ స్లీప్ ఓవర్ కావాలనుకోండి, యూ కెన్ యాక్సెస్ ఓన్లీ వన్. మీకు 2 కావాలి, కంప్లీట్ గా స్లీప్ ఓవర్ అవ్వాలనుకోండి, 2 ఓపెన్ చేసుకోవచ్చు ఇండివిజువల్ గా, కంప్లీట్ రిమోట్ బేస్డ్. సో మీరు పిల్లలు మీరున్నా లేకపోయినా పిల్లలు దే కెన్ ఈజీలీ ఎక్స్టెండ్, పెద్దవాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దే కెన్ ఎంజాయ్ ద మూవీ టైమ్. సో రిమోట్ కంట్రోల్ అంటే పిల్లలు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో Yeah. ఎవరైనా సరే ఇప్పుడు నార్మల్ సోఫా కమ్ బెడ్ మాన్యువల్ అనుకోండి, సంబడి హ్యాస్ టు దేర్ టు అసిస్ట్ దెమ్. అవును. సో మీకు ఇండివిజువల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్కిటెక్ట్ కి ఏంటంటే దే వాంట్ టు హ్యావ్ లైక్ ఈ స్టిచ్చింగ్ ఇలా కావాలని చెప్పేసి అనుకున్నారు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ అ ప్లేన్ ఆల్సో. దీంట్లో 2 సైజెస్ వస్తాయి. దిస్ ఇస్ స్మాల్ సైజ్, వీ కెన్ గో ఫర్ అ బిగ్గర్ సైజ్ ఆల్సో. 30 inches 2 recliners. మనకి 3 pieces, 1 remote will give you 3 remotes అంటే 3 seatings. ఓకే. సో మాక్సిమం లెంత్ మనకి 9 feet వరకు వెళ్ళొచ్చు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, మంచి యూనిక్ డిజైన్స్ అండ్ అన్ని ఇది హెడ్ కనిపిస్తున్నాయి కూడా మీకు ఇక్కడ. అడ్జస్టబుల్ అవుతుంది. ఓ అవునా? సో అలానే నార్మల్ ఉందేమో కూర్చున్నప్పుడు అనుకున్నాను. మీరు యా, పడుకునేటప్పుడు అట్లా తీసుకోవచ్చు. నార్మల్ కూర్చునేటప్పుడు కూర్చున్నప్పుడు ఇట్లా. యూ కెన్ యాక్సెస్ లైక్ దిస్. ఓకే. మాకు హెడ్ రెస్ట్ వద్దు, నార్మల్ బ్యాక్ సపోర్ట్ లాగా కావాలనుకున్నా అలా కూడా మీరు రెడీ చేయించుకోవచ్చు. సో ఇట్స్ లైక్ మల్టిపుల్ యాక్సెస్. దిస్ ఇస్ అగైన్ హెడ్ రెస్ట్ విత్ రిక్లైనర్ మోడల్. మన దగ్గర మేజర్ స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ మోటార్ రిక్లైనర్స్ మేము చాలా చేస్తాం. డ్యూయల్ మోటార్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ విల్ ఆటోమేటికలీ ఓపెన్ యూజింగ్ స్విచ్ అండ్ ఫుట్ విల్ ఆల్సో ఓపెన్. So Okay. dual motor. We are the exclusive manufacturers. We does like dual motor recliners complete గా. సో ఈ క్లయింట్ కి మనం చేసింది 2 సింగిల్ మోటార్స్ చేసాము కంప్లీట్ గా. ఇవన్నీ హెడ్ రెస్ట్ తోటి. దిస్ వి మేడ్ ఇట్ ఇన్ అ ఫ్యాబ్రిక్ ఓకే. కంప్లీట్ గా. అండ్ దిస్ హెడ్ రెస్ట్ ఇస్ కంప్లీట్లీ కన్సీల్డ్ అనమాట. మీకు ఎక్కడ కానీ మీకు హెడ్ రెస్ట్ సపోర్ట్స్ కనబడదు. అగైన్ దిస్ వన్ బాటిల్ గ్రీన్ సోఫా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడల్. సో విచ్ గివ్స్ వెరీ హై కంఫర్ట్.
సో ఇప్పుడు తీసుకువెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 1 or 2 months లో ఏదైనా ప్రాబ్లం వస్తే 5 years లో ఏ ప్రాబ్లం వచ్చినా we are there. ఓకే 5 years వరకు ఉంటుంది Yeah. వారంటీ. Any manufactured defects, you can take it for 5 years. Please sit. ఓకే So this is like very high comfortable sofa for అబ్బా me. చాలా బాగుంది. Yeah. యా టూ మచ్ రిలాక్స్డ్. Yeah. Very high comfort zone. It's like a hot cake in my factory. అవునా? Uh, Okay. ఈ మోడల్ బాగా ట్రెండింగ్ మోడల్ అండ్ స్ట్రేట్ లైన్స్ లో ఇష్టపడ్డ వాళ్ళకు చాలా కంఫర్ట్ లో ఈజీగా ఉంటుంది. చాలా బాగుంది, చాలా రిలాక్స్డ్ గా ఉంది. ఇదే సోఫా You know- మీరు లెదర్ లో చేయించుకుంటే ఇంకొక 100 times ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. సో ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ లో చేయించుకున్నారు, చేయించుకున్నారు ఇది. యా యా లెదర్ లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. యూనో నార్మల్ హోమ్ థియేటర్స్ లో వాటిలో వేసుకొని కూడా చాలా రిలాక్స్డ్ గా దిస్ కూర్చొని చూడొచ్చు. దిస్ చాలా ఇస్ ఫర్ ఎవ్రీవేర్. మీరు వెయిటింగ్ రూమ్ లో వాడొచ్చు, థియేటర్ రూమ్స్ లో వాడుకోవచ్చు, హాల్లో వాడొచ్చు, డ్రాయింగ్ రూమ్ లో వాడొచ్చు, ఆఫీస్ లో వాడుకోవచ్చు. సో అగైన్ దిస్ వే మేడ్ ఇట్ ఇన్ కంప్లీట్ న్యాచురల్ లెదర్. చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే షోరూమ్స్కి వెళ్ళినప్పుడు దే సిట్ ఫర్ ఓన్లీ 5-10 minutes ఎక్స్పీరియన్స్ కూర్చొని కోసం. చూస్తున్నారు. అంతే. ఆ మూమెంట్ లో వాళ్ళకు నచ్చిందంటే తీసేసుకుంటారు. అది అక్కడ సెట్ అవుతుందా లేదా అని తెలియదు. కానీ బేసిక్ గా ఒక సోఫా కొనాలి, ఒక మంచం కొనుక్కోవాలనుకునేటప్పుడు సో ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఇన్ని చూసుకోవాల్సి ఉంటుంది, ఇన్ని Yeah. చెకింగ్స్ అంటే చేసుకోవాలి. జనరల్ ఏంటంటే ఇంటీరియర్స్ వాళ్ళు కానీ అందరు ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ వుడ్ వర్క్. కొత్త ఫ్లాట్ కొనేటప్పుడు వుడ్ వర్క్ కాకుండా మనం మేజర్ ఎక్స్పీరియన్స్ చేసే 2 products విచ్ ఇస్ బెడ్, మ్యాట్రస్ అండ్ సోఫా. అంతేగా. అవి 90% పీపుల్ ఇగ్నోర్ చేసేస్తారు. సో ఆ లేఅవుట్ కూడా వాళ్ళు 90% ఆర్కిటెక్ట్స్ ప్రాపర్ గా డ్రాఫ్ట్ చేయరు. సోఫానే కదా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి తర్వాత అగైన్ క్లయింట్స్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్కిటెక్ట్ అండ్ క్లయింట్. 100% ప్రాజెక్ట్ అయిపోయేటప్పటికి ఇంకా మళ్ళీ క్లయింట్ ఎవరో ఒకరిని తీసుకొచ్చుకొని వాళ్ళు సెల్ఫ్ గా చూసుకోవడం ఏదో ఒకటి అవుతా ఉంటాయి. అంటే So- మాక్సిమం అలాగే జరుగుతుంటాయి. సమ్ డిస్టర్బెన్స్, ప్రాజెక్ట్ డిలే అవ్వడం ఉండొచ్చు, క్లయింట్ పేమెంట్స్ పే చేయకపోవచ్చు, మల్టిపుల్ ఎదర్ వేస్. సో మన దగ్గరికి చాలా మంది వస్తారు. సో వీ హెల్ప్ దెమ్ విత్ ద ప్రాపర్ సెలెక్షన్, రైట్ సెలెక్షన్ ఫర్ దేర్ హౌస్. సైజెస్ వేసి, డ్రాయింగ్స్ వేసి అవన్నీ చూపించిన తర్వాత వన్స్ దే ఆర్ ఓకే దెన్ విల్ గో ఫర్ ద ప్రొడక్షన్. అంటే ఈ పిక్చర్స్ కు ఈ పేస్టల్ కలర్స్ ఉన్నాయి చూసారండి, ఇవి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి. సో చూడగానే ఇది బాగుంది అనే ఫీలింగ్ లాగా వస్తుంది. సో వీఆర్ వీ డూ వర్క్ ఫర్ లగ్జరీ పీపుల్. అంటే కంప్లీట్ వివిఐపీస్ కి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో మా కంపెనీ పాలసీ ఏంటి అంటే వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీ క్లయింట్ నేమ్స్. సో వీ వాంటెడ్ టు గివ్ అ కంప్లీట్ ప్రైవసీ ఫర్ దేర్ థింగ్ అనమాట. సో ఇప్పుడు నేను వాళ్ళకి చేస్తాను, వీళ్ళకి చేసుకున్నాం అని చెప్పేసి వీ డోంట్ వాంట్ టు మార్కెట్ అవర్ సెల్ఫ్. సో వీ నో అండ్ దే నో. సో మీకు కావాలనుకుంటే మీరు వచ్చినప్పుడు మీరు చూసుకుంటున్నారు కాబట్టి యూ ఎక్స్పీరియన్స్ ప్రొడక్ట్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది ఎక్కడ ఉంది సార్? నాచారం అండి. నాచారం రోడ్ నెంబర్ 9 మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 meters మాత్రమే. సో హైదరాబాద్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ రిలేటెడ్ టు సాఫ్ట్ ఫర్నిషింగ్. సో ఇప్పటి వరకు మీరు చాలా సోఫాలు చూపించారు అండ్ Yeah. కాట్స్ కూడా చూపించారు. Yeah. సో ఇవన్నీ చూసేటప్పుడు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నేను ఏ ఫర్నిచర్ షాప్స్ చాలా వాటికి వెళ్ళినా కూడా అక్కడ ఇలాంటి మోడల్స్ అనేది నేను చూడలేదు. Yeah. ఫస్ట్ టైం నేను యూనో మసాజ్ బెడ్ అనేది చూడడం అనేది, నార్మల్ చైర్స్ అనేది చూస్తూనే ఉంటున్నాం అది Yeah. జనరల్ గా. సో బెడ్ లో కూడా మసాజర్ ఉండడం అండ్ అన్ని కూడా ఇట్లా పవర్ తోటి ఆపరేట్ చేసుకునేవి. బెడ్స్. సో చాలా బాగున్నాయి. సో ఇంత యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ విషయంలో కూడా మీరు అసలు కాంప్రమైజ్ అవ్వటం లేదు. మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి చేస్తున్నారు కదా. Yeah. మరి ఇవన్నీ చూసేటప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ దగ్గర ప్రైస్ కూడా అలానే ఉంటుంది అని అనుకుంటారు కదా. అలా ఏం సో లేదండి. ప్రైస్ కూడా అందరూ కూడా ఆలోచిస్తారు కదా ప్రైస్ విషయంలో కూడా. అలా ఏం లేదండి. సింపుల్ ఫండమెంటల్ ఏంటంటే యూఆర్ బయింగ్ 1 crore ఫ్లాట్. ఇప్పుడు బేసిక్ ఫ్లాట్ కాస్ట్ ఇస్ 1 crore. మీకు ఎక్కడ తీసుకున్నా 1 కోటి రూపాయలకి ఎక్కడ తగ్గట్లేదు. కానీ 1 crore కొన్నప్పుడు బేసిక్ గా మనకు ఒక సోఫాకి ఎంత ఖర్చు పెట్టవచ్చు? 1 లక్ష రూపాయలు. స్టోర్స్ సోఫా స్టార్ట్స్ ఫ్రమ్ 1 lakh అనుకోండి. అంతే. అంతేనా? 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. బెడ్స్ So, మీకు యావరేజ్ కాస్టింగ్ వచ్చేసి సోఫాస్ ది మీకు అరౌండ్ 1.5 lakh పడుతుంది స్టార్టింగ్ రేంజ్ అయినా. లెదర్ అయితే మీకు అరౌండ్ 2.5. వెన్ ఐ సే లెదర్, ఇట్స్ అ వెరీ న్యాచురల్ లెదర్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ లెదర్. న్యాచురల్ లెదర్ స్టార్ట్స్ ఫ్రమ్ 2.5 lakhs. సో దాంట్లో రిక్లైనర్స్ కావాలనుకుంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు బెడ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ 60-65K నుంచి స్టార్ట్ అవుతాయి.
ఈవెన్ మీరు కార్పెంటర్ తో చేయించి మళ్ళీ క్లాడింగ్ చేయించుకొని హెడ్ బోర్డ్ చేయించుకున్నా మీకు అదే కాస్ట్ అవుతుంది. మీకు రెడీమేడ్ గా మన దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయించి ఫిట్టింగ్ చేయించుకొని మీకు అంతే కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్లీ ఏంటంటే మనం హౌస్ ఎప్పుడైతే ప్లానింగ్ ఇస్తారో ఆ ప్లానింగ్ ని బట్టి బిఫోరే మనం ఒక డిజైన్ మాకు ఇలా కావాలి, సో నాకు ఇంత స్పేస్ ఉంది, సో ప్లానింగ్ లోనే తెలుస్తుంది హాల్ ఎంత సైజ్ లో ఉంటుంది, Yes. రూమ్స్ ఎంత సైజ్ లో ఉంటుంది అనేది ప్లానింగ్ లో తెలుస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనం చెప్పాము అని అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి మనకి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. సో అప్పుడే మనం డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇంటీరియర్ కోసం అని చెప్పేసి ప్లానింగ్స్ వాళ్ళకి ఇస్తామో అట్ ద సేమ్ టైం సో మన ఇంటీరియర్ లో భాగమే ఈ సోఫాస్ Yes. అండ్ బెడ్స్ ఇవన్నీ కూడా కాబట్టి సో ఆ కంఫర్ట్ మేజర్ గా చూసుకోవాలి కాబట్టి ఆ టైంలోనే వచ్చి వీళ్ళు కూడా అప్రోచ్ చేయమంటే ఎట్ ఏ టైం అన్ని ఒకేసారి ఫినిష్ అయిపోతాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. అంటే రెడీమేడ్ కాకుండా మీకు మీ హౌస్ తగ్గట్టు మీ స్పేస్ తగ్గట్టు కావాలనుకున్నప్పుడు ద మూమెంట్ మీరు ఇంటీరియర్స్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీ ఇంటీరియర్ వర్క్స్ అయిపోయే లోపు ఇక్కడ ప్రొడక్ట్ రెడీ అవుతుంది. యూ కెన్ కమ్ ఎక్స్పీరియన్స్ ద థింగ్. మీ హౌస్ కంప్లీట్ డీప్ క్లీనింగ్ అయిపోగానే వీల్ డెలివర్ అండ్ వి ఇన్స్టాల్. మన ఇన్స్టాలేషన్ అంతా మీకు 1 డేలోనే అయిపోతుంది స్టార్ట్ టు ఎండ్. ఇన్ హైదరాబాద్ వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. ఓకే. సో ఫ్రీ డెలివరీ ఉంటుంది. వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ ఇన్స్టాలేషన్, లోడింగ్, అన్లోడింగ్ కి ఎలాంటి చార్జెస్ ఉండదు. అవుట్ స్టేషన్ అయినా వీ ఓన్లీ చార్జ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. లోడింగ్, అన్లోడింగ్, ఇన్స్టాలేషన్స్ కి చార్జెస్ చేయం. నైస్, థ్యాంక్ యూ సో మచ్ లవన్ గారు. సో మొత్తానికి మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా తిప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. యునో ఇది ఒక కొత్త ఫీల్ అని నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఫర్నిచర్కి సంబంధించి ఇన్ని విషయాలు తెలుసుకోవాలనే విషయం నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవ్రీథింగ్ ఇలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలని చెప్పిన తర్వాత నాకు కూడా కొంత నాలెడ్జ్ అనేది దీని మీద వచ్చింది. చూస్తున్న వ్యూవర్స్ మీకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫర్నిచర్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఎటువంటి అంశాలని మనం డెఫినెట్గా మనం చూసుకోవాలి. సో మనం పెట్టిన ప్రతి పైసా కూడా వాల్యుబుల్ అయి ఉండాలి కాబట్టి సో డెఫినెట్గా ఈ విషయాలన్నీ కూడా చెక్ చేసుకొని ఉండాలి. అండ్ ఒక క్వాలిటీ విషయంలోని కాంప్రమైజ్ కాకుండా సో మనకి కావాల్సినటువంటి డిజైన్స్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఇన్ టైంలోనే ఒకవేళ డెలివరీ కావాలి అని అనుకుంటే అండ్ కరెక్ట్ ప్రైస్లో కూడా ప్రైస్ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన నెసిటీ లేదు. సో ఇవన్నీ కలగలిపి ఒక దగ్గరే కావాలని అంటే అది అవాన్ సిట్టింగ్ దగ్గర మనకి దొరుకుతుందండి. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ సింగిల్ కాల్ తోటి మీకు కావాల్సినటువంటి డిజైన్స్ కావచ్చు, సో మీకు కావాల్సినటువంటి సోఫాస్, బెడ్స్, ఎనీథింగ్, సో ఇవన్నీ కూడా మీరు వెంటనే ఆర్డర్ చేసి కూడా మీరు తెప్పించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసేసేయండి. ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీకు కింద వెబ్సైట్ ఇది ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో కాల్ చేసి ఎవ్రీథింగ్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.